7వ వచనం నుంచి చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా చూద్దామండి. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించిదని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. హల్లెలూయా. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికి వెళ్ళెను. క్రెస్కే, గలతీకును, తీతు వెళ్ళిరి. అతను వెంట పెట్టుకుని రమ్ము, అతడు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసుకును పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో అద్భుతంగా వచ్చిన అంగిని పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితాలు కంచెరవాడు బహుగా ఎదిరించెను. ఎంచబడుకుండునుగా, ఇది వారికి నేరముగా ఎంచబడుకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను ప్రభు మన బలపరుచున్నాడు. ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యముకు చేరినట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. హోలీ బిల్ పాడతాం. హోలీ believe, only believe, all things are possible, only believe. Jesus is here, my Jesus is here. All things are possible. Jesus is here. Lord, I believe. My Lord, I believe. All things are possible. Lord, I believe. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో మేమందరం కూడి ఉండగా దేవా నీ మధుర స్వరం వినడానికి వచ్చి ఉన్నాం ప్రభా. వాతావరణం కూడా లెక్క చేయకుండా నీ ప్రజలు నిన్ను కలుసుకోవడానికి వచ్చి ఉన్నారు. నిజమే, ఆ పరలోక రాజ్యములో మేము నిన్ను కలుసుకోవడానికి ప్రభా ఏది కూడా మాకు ఆటంకంగా ఉండదు ప్రభా. దేవా, మేము అది ఆటంకం అనుకుంటే అటువంటి ఆటంకాలు మాకు ఉండకుండా ఉండునుగాక ప్రభువా. దేవా, నిన్ను ఆరాధించకుండా ఆపువేయు ప్రతి దుష్టాత్మను ప్రభువా, దేవ ప్రతి దురాత్మకు ప్రభువా, ప్రతి దుష్టునికి ప్రభువా, నువ్వు చెప్పుచున్న మాట వాని మెడకు తిరగటరాయి కట్టి సముద్రంలో దుమ్ముకుట వాడికి మేలని చెప్పావు. అయితే ప్రభువా, ఆటంకంగా ఉన్న ప్రతి ఒక్క కార్యమును మాకు దూరపరచండి. ఇదిగో నీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాం, నీ వాక్యం ఎదుకు వచ్చున్నాం. నీ మధుర స్వరంతో మాతో మాట్లాడండి. అలుపును కూడా బలపరచండి. బలహీనం ప్రభా నన్ను నిలబెట్టుకోండి. దేవ అలుపును ప్రభా ఓ నా మీద తండ్రి మీ ప్రసన్నత ఉంచమని బ్రతిమాలి కూర్చున్నాను. సంఘమును అభిషేకించండి. ప్రతి ఒక్కరిని వారి చెవులను అభిషేకించండి. సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నామండి. హల్లెలూయా. చాలు. దేవుని స్తోత్రం. మనం చదువుకున్న లేఖనాన్ని మనం ధ్యానిద్దామండి. హల్లెలూయా. గత మరి ఇంచుమించు 2-3 వారాల బట్టి ఈ యొక్క విషయాలు మనం వింటూనే ఉన్నాం. దేవ ఎందుకు ప్రభువును విడిచిపెట్టింది? హల్లెలూయా. మనం తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారు. హల్లెలూయా.
ప్రభువు మనల్ని రక్షించువాడుగా ఉన్నాడు. ఎప్పటి వరకు రక్షిస్తానని చెప్తున్నాడు? పరలోకము చేరేంత వరకు కూడా ఆయన రక్షిస్తానని చెప్తున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కొన్ని లేఖనాలు మనం చదువుకుంటూ అలా ముందుకు వెళ్దామండి. ఆయన అంటున్నాడు, మంచి పోరాట తిని. మనం పోరాటంలో ఉన్నాం. నిజమేనా? మనం ఎక్కడ ఉన్నామండి? సోదరులు చెప్పాలి, మనం ఎక్కడ ఉన్నాం? ఆడుకునే స్థలం కాదు ఇది. మనం పోరాటంలో ఉన్నాం, మన పరుగు పందెంలో ఉన్నాం. ఆమేన్. ఓ నిశ్చయంగా నా పరుగు కడముట్టించదని అంటే అర్థం ఏంటంటే ఆ లైన్ని ఎండింగ్ చేశాను నేను. ఏమండి, పరుగుకి ఏముంటుందండి? పరుగు పందెంలో ఏముంటుంది? ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ మనం దాటేంత వరకు కూడా మనం ఏం చేయాలి? పరిగెట్టాలి. మరి ఆ లైన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ దేవుడు దానికి గీసి ఉన్నాడు. అప్పటి వరకు మనం పరిగెడుతూ ఉండవలసిందే. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఆమేన్. ఈ విశ్వాసం ఎవరి కోసం? ఎవరి కోసం? హల్లెలూయా. విశ్వాసం కాపాడుకోవాలి. మరియు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆమేన్. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా ఆ ప్రత్యక్షతను, అంటే ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ, అంటే పౌలు పొందుకున్న అదే ప్రత్యక్షత, పౌలు పొందుకున్న అదే అగ్నిస్తంభము, పౌలు పొందుకున్న అదే వాక్యము, పౌలు పొందుకున్న అదే బాప్తిస్మము, పౌలు పొందుకున్న ప్రతి ప్రత్యక్షతలను ఎవరైతే పొందుకుంటారో ఆ పొందుకునే వారికి దేవుడు నీతి కిరీటం ఇస్తాడంట. మరి పౌలు ఎలా బాప్తిస్మం పొందాడు? పౌలు ఎలా పొందాడు? అతడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందలేదు. అతడు ఎలా పొందాలో చెప్పిన వాడు కూడా దేవుడే. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, పౌలుకు అననీయ బాప్తిస్మం ఇచ్చాడు. అననీయను ఒక దేవుడు ఒక ఆయనకి ఒక ఏమంటారు దాన్ని, ఒక ప్రవక్తగా నియమించాడు. ఎవరికి? పౌలుకి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? పౌలు ఎలా పొందుకున్నాడో బాప్తిస్మము, ఇప్పుడు సంఘము కూడా అలాగే పొందుకోవాలి. హల్లెలూయా. పౌలు మరి ఆ యొక్క 12 మందికి అపోస్తలుల 19వ అధ్యాయంలో 12 మందికి యోహాను చేత బాప్తిస్మం పొందిన వారికి తిరిగి బాప్తిస్మం ఇచ్చాడు. ఈ సంగతులు క్రైస్తవులు ఎరిగి ఉండ కూడా తిరిగి బాప్తిస్మం పొందాలా అంటూ డౌట్ పడుతున్నారు. నువ్వు సరిగ్గా జన్మించకపోతే నువ్వు ఎన్నిసార్లు పొందినా వేస్ట్ అది. హల్లెలూయా. మన దగ్గర విలియం జోసెఫ్ తెలుసు మీ అందరికీ. విలియం జోసెఫ్ ఇంచుమించు ఎన్ని బాప్తిసాలు పొందుకున్నాడు? ఇంచుమించు 5 బాప్తిసాలు పొందుకున్నాడు. 5 రకాల బాప్తిసాలు పొందుకున్నాడు. ఇంచుమించు ఈ లోకంలో ఎన్ని బాప్తిసాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఒకడేమో 3 సార్లు ముంచుతాడు, ఒకడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అంటారు, ఒకరేమో చిలకరంపిస్తారు, ఒకరేమో జెండా కింద దూరం అంటారు, ఒకడేమో దుప్పటి కప్పుకోమంటాడు. హల్లెలూయా. ఒకడేమో ఇలా ముంచుడు బాప్తిసం అంటాడు, ఒకడేమో సమాధి చేసినట్లుగా మనం బాప్తిసం పొందాలంటారు. ఏది సరైందో మనం వాక్యమే చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా గణతో బాప్తిసం ఇచ్చారు కదా, కరోనా టైంలో. పట్టుకుంటే కరోనా అని, మరి చచ్చిపోతే మళ్ళీ బాప్తిసం లేకుండా చచ్చిపోతే వీళ్ళు మరి పరలోక రాజ్యం వెళ్ళరని అక్కడ ఉన్న పాస్టర్ ఏం చేశాడంటే వాళ్ళు పట్టుకోకుండా వాళ్ళకి గణతో ఏం కన్నది వాటర్ గన్, ఆ వాటర్ గన్లో వాటర్ని ఫుల్గా నింపి పిత పుత్ర పవిత్రాత్మను 3 సార్లు పుస్ 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 అని కొడితే ఏమైపోయింది? వాళ్ళకి బాప్తిసం అయిపోయింది. ఒక అతను ఇంత పిల్లోడికి, చిన్న పిల్లోడికి, వాడు ఇంచుమించు 3 నెలల పిల్లోడో 4 నెలల పిల్లోడో తెలియదు, సంవత్సరం పిల్లోడు అనుకుందాం దానికి. ఆ పిల్లోడికి 3 సార్లు నీటిలో ముంచి లేసాడంట. 3 సార్లు వేసేటోడికి ప్రాణం పోయింది పిల్లోడిది. ఏంటది? బాప్తిసం ఎవరికి? బాప్తిసం ఎవరికి? పౌలు ఏమి చెప్పాడు? పేతురు ఏం చెప్పాడు? పేతురు చెప్పిందే పౌలు చేశాడు. నిజమేనండి? పేతురికి ఇవ్వబడిన ప్రత్యక్షతే పౌలుకి ఇవ్వబడింది. పేతురుకి ఎలాంటి ప్రత్యక్షను పొందుకున్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. ఆమేన్. ఏదైనా ఒకటి అంటాడు ఒకడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పొందుకున్న ఒకటే, త్రియేక నామంలో బాప్తిసం పొందిన ఒకటే, ఏదైనా ఒకటి అని బోధిస్తున్నాడు ఒకడు. దొంగ అపోస్తులు ఉన్నారని బైబిలే చెప్తుంది. నేను కాదు చెప్పేది, బైబిలే సాక్ష్యం ఇస్తుంది.
దొంగ అపోస్తులు ఉన్నారని బైబిల్లో చెప్తున్నప్పుడు ఆ అపోస్తులు కారా, దొంగ అపోస్తులా అని ఎక్కడికి పోతున్నావు నువ్వు ఆలోచించు. ఆమేన్. దొంగ అపోస్తుల మాటలు విన్నారనుకో, దొంగలు ఎక్కడ జరుగుతుంది అది? అక్కడ ఉన్న ఇద్దరు దొంగలు రక్షించబడలేక ఒక్కడే కదా రక్షించబడ్డాడు. ఆ ఒక్కడికే ఆ యొక్క ప్రత్యాతాపం ఉన్నది కదా. ప్రభువా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇదిగో నేడు నువ్వు పరదేశంలో ఉంటావని చెప్పాడుగా. దొంగ అపోస్తుల బోధనలు వినొద్దు. హల్లెలూయా. పేరుకి అపోస్తులు బోధ పెట్టుకుంటారు, వారు బోధించేదంతా బైబిల్లో చెప్తుంది, నేను కాదు. అపోస్తులు కాకి తమ అపోస్తులమని చెప్పుకొని కొంతమందిని మీరు కనుగొంటిరి. ఎవరితో చెప్తున్నాడు? ఎఫెసు సంఘంతో చెప్తున్నాడు. మరి లవోదికలో ఉన్నవారు కనుగొనరా? కనుగొనరా? చెప్పండి అమ్మా. ఆమేన్. అపోస్తులైన పౌలుకి ఆ పేరు ఎలా ఇవ్వబడింది? పరిశుద్ధాత్మ చెప్పాడు. మనుషుల చేత ఎన్నిక చేయబడిన మత్తయికి ఆ యొక్క చీటి పేరు పడినా ఆ మత్తయిని చేర్చలేదు దేవుడు. ఆ 12 మందిలో ఎవరిని చేర్చాడు? ఎవరిని చేర్చాడు అమ్మ చెప్పాలి? ఎవరిని చేర్చాడు? శిష్యులు 12 మంది మరి ఇస్కరియోతు యూదా స్థానంలో ఎవరినో తీసుకోవాలని చీట్లు వేసుకున్నారు. మరి అందులో అపోస్తులైన పౌలు పేరు రాత్తో వచ్చినేమో, కానీ అప్పటికి అపోస్తులైన పౌలు లేడు. హల్లెలూయా. కానీ వారు సొంత నిర్ణయం తీసుకుని ఒక వ్యక్తి పేరుని చేర్చారు అక్కడ. కానీ దేవుని దృష్టిలో ఉన్నది ఎవరంటే అపోస్తులైన పౌలు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, అపోస్తులైన పౌలు ఏమంటున్నాడంటే విశ్వాసమును కాపాడుకుంటున్నాడు. ఏంటి ఆ విశ్వాసం? ఏదైతే నాకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడో, ఏదైతే దేవుడు నాకు ఆ బాప్తిస్మను పొందమని చెప్పాడో, ఏదైతే ఆ పరిశుద్ధాత్మ పొందుకునే మార్గమును చూపించాడో, అదే విశ్వాసం నేను కాపాడుకుంటూ వచ్చా. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? ఆయన పరుగు ముగించే వరకు. నిజమేనండి? నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని చెప్పాడా? హల్లెలూయా. ఏమన్నాడు? నేను వేడలిపో కాలం సమీపమై ఉన్నది. ఈరోజు వెళ్ళిపోతాను, రేపు వెళ్ళిపోతానో తెలియదు, నన్ను మాత్రం చంపేస్తారు, అయినా సరే నేను భయపడలేదు. ఎందుకంటే ఆయన అన్నాడు, మరణం వచ్చి మాట్లాడుతున్నప్పుడు పౌలు అంటున్నాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఎందుకంటే నా తండ్రి ఆల్రెడీ కలువరి శిలువలో నీ ముళ్ళను విరిచివేశాడు. హల్లెలూయా అని చెప్తూ, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. ఎవరికి? ఆ ప్రత్యక్షతను అనుగ్రహించు అంటే అపేక్షించువారంటే అవలంబించువారు, లేకపోతే ఆ ప్రత్యక్షతను స్వీకరించువారు. ఏ ప్రత్యక్షత? ఏం ప్రత్యక్షత? అది దేవుని ప్రత్యక్షత. ఏంటది? 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 మారు మనసు పొందుట, పరిశుద్ధాత్మను పొందుకునే మార్గంలోకి వెళ్ళుట, ఓ ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తిసం పొందుట, రొట్టె విరుచుట, ఇవన్నీ పౌలు చెప్పిన ప్రత్యక్షతలేనా? పౌలుకు చెప్పిన ప్రత్యక్షతలేనా? చెప్పలమ్మ. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? దేవుడు నీకు ఎందుకు రక్షణ ఇచ్చి ఉన్నాడు? దేవుడు నీకు ఎందుకు పరిశుద్ధాత్మను ఇచ్చి ఉన్నాడు? కారణం ఏంటి? దాని వెనకతలు ఏదైనా ఉందేమో అని ఆలోచించే జ్ఞానం మనకి లేదు. మన పని ఎలా ఉందంటే వచ్చామా, విన్నామా, వెళ్ళామా. నిజమా? లోకంలో సామెత ఏంటి? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. మళ్ళీ తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. నిజమేనా? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మందిరానికి మనం కూడా ఏంటి, ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నాం చెప్పండి? వచ్చామా, వెళ్ళామా, ఇంకేంటి? వచ్చామా, వెళ్ళామా, మళ్ళీ
వచ్చామా? ఇప్పుడు మన పని ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం తిన్నామా, తిన్నా దాన్ని ఇతరులకి పంచామా, పంచిన వారిని తీసుకొచ్చామా ఉండాలి. ఏంటండి నేను చెప్పింది చెప్పండి మళ్ళీ. ముందు తిన్నామా, ఏంటది? పంచామా, ఏంటది? మళ్ళీ పంచిన వాక్యం విన్న వారిని తీసుకొచ్చామా, ఏది? అలా తీసుకొస్తే సంఘం ఎందుకు ఎట్లా పలచగా ఉంటుంది? హల్లెలూయా. సంఘం ఎందుకు ఎట్లా పలచగా ఉంటుంది? పరిచర్య ముందుకు వెళ్ళిపోదు. అమ్మ చెప్పండి అమ్మా, మన పని ఎలా ఉంది? తిన్నామా, పడుకున్నామా? చెప్పండి, మాట్లాడరే. మీరు మాట్లాడితే ముందుకు వెళ్దాం వాక్యం, లేకపోతే అందగా ఆపేతాను. ఏదోటి చెప్పండి. ప్రభా వీరి నోరులు తెరవండి ప్రభా, వీళ్ళ హృదయాలు తెరవండి ప్రభా, వీరు బండ హృదయాలు కరిగిపోను కాక ప్రభా, వీళ్ళు కఠిన హృదయాలు కరిగిపోను కాక ప్రభా. నిజమేనా? చెప్పండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది అన్నట్టు ఉందామా? తిన్నామా, పంచామా, తీసుకొచ్చామా అన్నట్టు ఉందామా? ఎలా ఉందాం? నిజమేనా? లోకల సామెత మన కాదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని ఎదురు చూడకూడదంట. ఎందుకంటే అవన్నీ మీ తండ్రికి కావాలని ముందే తెలుసు. మరి ఆయన ఏమన్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో ఇస్తానండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవునికి మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటున్నాడు, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఏంటి, ఏం అనుగ్రహిస్తాడు? నీతి కిరీటం. కిరీటాలు వద్దా? ఏమండి కిరీటాలు వద్దా? వద్దనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, నాకు కనబడిపోతున్నారు వాళ్ళు ఎవరు కూడా. కావాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడు తన హృదయములను ఎరుగును గాక. మన హృదయ అంతరంగములు పరిశోధించేవాడు ఒకడున్నాడు ఇక్కడ. ఆయన అగ్ని వంటి వాడు, ఆయన కంసాలి వంటి వాడు, ఆయన చాకలి సబ్బు వంటి వాడు, ఆయన క్లోరిన్ వంటి వాడు, బ్లీచింగ్ వంటి వాడు, మన ప్రతి పాపమును కడిగివేయ వంటి వాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన పౌలు, అపోస్తలుడైన పౌలు తిమోతితో ఏం చెప్తున్నాడంటే, నా యొద్దకు త్వరగా వచ్చేయి. హల్లెలూయా. త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయమంటున్నాడు. ఏమన్నాడండి? అన్నాడా? తిమోతి, నువ్వు నా దగ్గరికి రావడానికి త్వరగా ప్రయత్నించేయి. ఎందుకో తెలుసా? దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అయితే నా దగ్గర లోక మాత్రమే ఉన్నాడు. ఎవరున్నారంట? ఈ లోక ఎవరో తెలుసండి? ఇతడు వైద్యుడైన లోక, ఇతడు లోకాసువార్త రాసిన లోక. అమ్మ వింటున్నారా? అపోస్తుల కార్యం కూడా రాసిన లోక. ఇతడు వైద్యుడైన లోక, అన్యుడు కూడా, యూదుడు కాదండి. ఎవరు? అన్యుడైన లోక. ఎంతమందికి అర్థమవుతుంది? అతనికి వర్తమానం అందించినది కూడా అపోస్తలుడైన పౌలే. బర్నబాబుకు వర్తమానం అందించింది ఎవరు? బర్నబా, పౌలే. వీళ్ళందరూ కూడా మీరు ఎవరండి? అపోస్తలుడైన పౌలుతో తిరిగిన వాళ్ళండి. పేతురు, యోహానులు వేరు. దేమాకు వర్తమానం అందించింది ఎవరు? పౌలే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే అంటున్నాడు, ఇదిగో నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయి. దేమ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతను నాకు పరిచర్య చేయడానికి చాలా ఉపయోగకరమైన వాడు. నిజమేనా? సేవకుడికి ఎవరు ఉపయోగకరమైనడో తెలుస్తుందా? హల్లెలూయా. ఫ్యాన్ వేసుకోండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మళ్ళీ ఆ యొక్క తిమోతికి చెప్తున్నాడు, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కరుపు నొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితాలను తీసుకున్నాము. ఏం చెప్పాడండి? అమ్మా ఏమేమి తీసుకురమ్మన్నాడు? అంగీ ఒకటి, ఇంకేంటి? పుస్తకములను, ఇంకా చర్మ కథలు దేనికి? రాయడానికి, పత్రికలు రాయడానికి తీసుకుని రమ్ము.
అయితే గుర్తించు, అలెక్సాంద్రోను కంచరవాడు నాకు చాలా కీడు చేశాడు. ఏం తిడుతున్నాడండి? కంచరవాడు అలెక్సాంద్రో. చాలామంది పేర్లు ఏం పేర్లు పెట్టాలో తెలియక కొంతమంది పిల్లలకి అలెక్స్ అలెక్స్ అలెక్స్. ఇక్కడ ఏమన్నాడండి? నిజమేనా? పౌలు అన్నాడంటే అది పరిశుద్ధాత్మ అన్నట్టేనా? చెప్పండి. వినడానికి బాగానే ఉంది అలెక్స్, కానీ అతడు ఎలాంటోడంట? ఆహాబు పేరు బాగానే ఉంది, కానీ ఎలాంటోడు చెప్పండి? దేవుని మాటకి తిరుగుబాటు చేసినవాడు. యెజ్బేల్ పేరు బాలేదా? జెజబేల్ చాలామంది పెట్టుకుంటున్నారండి జెజబేల్ అని. ఆ జెజబేల్ పేరెట్టుకున్న వాళ్ళకి ఆ జెజబేల్ యొక్క గుణ లక్షణాలు కూడా వచ్చేస్తాయి. ప్రవక్త అన్నాడు, పేరుకి ఒక బలం ఉంటుందంట. ఆ పేరు మీద ఉన్న ఆ బలం ఆ వ్యక్తి మీద పనిచేస్తుందంట. ఆ ప్రభావం పనిచేస్తుందంట. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే అబ్రాము పేరుని దేవుడు ఎలా మార్చాడు? సరాయి పేరుని ఎలా మార్చాడు? నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? సీమోని పేరుని ఎలా మార్చాడు? పేతురు. నిజమేనా? మరి దేవుడి పేర్లు మారితే మనం కూడా ఏం చేయొచ్చు? ఎందుకు మార్చుకోవాలి? వారి ప్రభావం మారాలి కనుక, వారి స్థితిగతులు మారాలి కనుక. అందుకే మీరు పాత పేర్లతో పిలవబడడానికి ఇష్టపడద్దు. పాత పేరు ఎప్పుడైతే పిలవడం ఇష్టపడుతున్నారో ఆ పాత పేరులో ఉన్న స్వభావం నీ మీద, ఆ ప్రభావం నీ మీద ఏమవుతుంది? పడుతుందండి, పనిచేస్తుందండి. హల్లెలూయా. వాడిని ఏం చేయాలి? పాతవి గతించును, సమస్తము కొత్తవాయును. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు వాక్యాన్ని? హల్లెలూయా. అయితే ఏమన్నాడు తిమోతి? వచ్చేటప్పుడు ఒక అంగి ఉంది నాకు, అంగిని, పుస్తకాలను, చర్మపు కాగితాలు. ఏం కాగితాలు అంటే అవి? చర్మపు కాగితాలను తీసుకున్నామని చెప్పాడు. అలెగ్జాండర్ అన్నవాడు కంచరవాడు. వాడి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇస్తాడా? సేవకుని ఆ ప్రవక్తని, లేకపోతే ఆ పౌల్ని చాలా హింస పెట్టాడంట, చెరసాల్లో వేయించాడంట. నిజమేనా? అంతమందికి అర్థమవుతుంది. బాధలు పెట్టాడంట. వాడు కంచరవాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు అతని విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండు. అతడు మా మాటలను బహుగా ఎదిరించును. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవ్వడూ నా పక్షంన నిలవలేదు. అందరూ నన్ను, చాలామంది పౌలుని విడిచిపెట్టారు. మరి ఈ పరిచర్లో చెప్పండి, ఈ పరిచర్లో కొంతమంది విడిచిపెట్టలేదండి. చాలామంది విడిచిపెట్టారు. పౌలుని విడిచిపెట్టినప్పుడు మనల్ని విడిచిపెట్టడం పెద్ద గొప్ప ఏం కాదు. యేసు ప్రభువుని కూడా విడిచిపెట్టారా లేదా? చెప్పండి అమ్మా. యేసు ప్రభువుని విడిచిపెట్టారా? ఏలియాని విడిచిపెట్టారా? మోషేని విడిచిపెట్టారా? యెహోషువని విడిచిపెట్టారా? భక్తులను విడిచిపెట్టారా? పరిశుద్ధులను వాక్యం పక్షమును నిలబడిన వారిని అందరిని విడిచిపెట్టారా? అది పెద్ద ఆశ్చర్యం కాదండి. మరి ఎవరు ఉంటారు అనంటే వాక్యాన్ని ప్రేమించేవారు, వాక్యంతో నిలిచి ఉండేవారు, వాక్యమే కావాలనుకునేవారు, వాక్యమే నా బంధం అనుకునేవారు, వాక్యమే నాకు కావాలి, అదే నా జీవితం అనుకునేవారు మాత్రం నిలబడతారు. ఇహలోకాన్ని స్నేహించేవారు మాత్రం నిజమైన వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇహలోకం స్నేహించడం అంటే దేమ విడిచిపెట్టింది దేని కొరకో తెలుసా? అతడు ఏదో క్లబ్బులకో పార్టీలకో వెళ్ళడానికి కాదండి, లోకంలో తిరగడానికి కాదండి. అతను ఒక భక్తిపరుడే, అతను మంచివాడే. కానీ దేమ ఆ పౌల్లో కొన్ని లక్షణాలు చూశాడంట. ఏంటి ఆ లక్షణాలు? ఈరోజు మనం నేర్చుకుందాం. ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆమేన్. దేమ మంచివాడు ఎందుకు విడిచిపెట్టాడు అంటే పౌల్లో ఏదో నచ్చలేదు. మీరందరూ మంచివాళ్ళే, కానీ ఒక్కోసారి ఎందుకు విడిచిపెడుతున్నారు? నాలో ఏదో మీకు నచ్చట్లే. కానీ నచ్చకపోయినా మనకు నచ్చాల్సింది వాక్యం. నేను కాదు. అందంగా ఉన్నాడా, టై కట్టుకున్నాడా, సూట్ వేసుకున్నాడా, పెద్ద పొడుగ్గా ఉన్నాడా, కండలు తీరాయా, అవి కాదండి సేవకులు ఉండవలసింది. ఏంటి అవి? హల్లెలూయా. అమ్మా
అమ్మ చెప్పండి అమ్మా, ఏం కావాలి? దావీదు అన్నదమ్ముల్లో దావీదు ఎలాంటోడు? అమ్మ చెప్పండి అమ్మా. తండ్రి దృష్టిలో దావీదు ఎలా కనబడుతున్నాడు? చిన్నోడు, పొట్టోళ్ళ కనబడుతున్నాడు. అన్నల దృష్టిలో ఎలా కనబడుతున్నాడు? ఎందుకు పనికిరాని వాళ్ళగా కనబడుతున్నాడు. నిజమేనా? తెల్లని బట్టలు వేసుకుని, వైట్ వేసుకుని, ఇంకా నేను ఇలా తిప్పుకుంటూ నడుస్తూ ఉంటుంటే నేను ఎలా కనబడాలి మీకు? ఆ పొడుగు లేదు నాకు. మరి నేను పొడుగైన వ్యక్తిని కాదు, నేను పొట్టోడిని. ఎంతమందికి అర్థమవుతుంది? నీ సేవకుడు నీకంటే పొట్టోడుగా ఉన్నాడు. ఈ నాకు సేవకుడు అని చెప్పుకోవడానికి నీకు నామోషేమో, కానీ సేవకుడు ఎప్పుడు దేవుని చేత ఎన్నిక చేపడతాడు. హల్లెలూయా. మనుషుల చేత ఎన్నిక చేపట్టాడు ఎవడు? సౌలు. హల్లెలూయా. సౌలు ఎలాంటి వాడు? ఎత్తైన వాడు, పొడవైన వాడు, బలశాలి. నిజమేనా? యుద్ధసూరుడు, కండలు తీరినవాడు. అతని సౌందర్యం ముందు ఎవరో కూడా పనిచేయరు. అలాంటి అందము కలిగిన వాడు. కానీ అతడు తన సొంత చిత్తమును అనుభవించకుండా, లేకపోతే తన సొంత చిత్తము నెరవేర్చకున్నంతసేపు దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఎప్పుడైతే తన సొంత చిత్తం నెరవేర్చాడో దేవుడు అతన్ని వదిలేశాడా? వదిలేసి ఇప్పుడు ఆయనకు అనుకూలంగా ఉన్న దావీదుని తీసుకొస్తున్నాడు. మరి దావీదుని తీసుకొచ్చినప్పుడు దావీదు ఆ యొక్క సౌలు ఆ యొక్క అన్నదమ్ముల దృష్టికి ఎలా ఉన్నాడు? ఇప్పుడు సమూయేలు వచ్చాడు తండ్రి దగ్గరికి, యెష్షయి దగ్గరికి. మనందరికీ తెలుసు ఈ సబ్జెక్టు. ఎంతమంది తెలుసు అండి? ఎంతమంది విన్నారు? అంటే నీ సేవకు నీ దృష్టికి ఎలా కనబడుతున్నాడు? దేమా దృష్టికి పౌలు ఎలా కనబడ్డాడో ఒకసారి చూద్దాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ సమూయేలు వచ్చి యెష్షయితో మాట్లాడుతున్నాడు. యెష్షయితో మాట్లాడుతూ, ఇదిగో నీ కుమారులందరూ పిలిపించు, దేవుడు ఈ రాజ్యమునకు వారిని రాజుగా చేయాలనుకున్నాడు. ఎవరికి ఆ కిరీటం ఇవ్వాలో మరి నేను ప్రార్థన చేసి అడుగుతాను, పిలిపించంటే అందరిని పిలిచారంట. అందరిని పిలిచినప్పుడు 7 వచ్చారు. ఈయన ఎన్నోవాడు? 8వ వాడు. దావీదు ఎన్నోవాడు అండి? 8వ వాడు. 7 వచ్చారంట. 7 వచ్చినప్పుడు ఆ సమూయేలు దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారంటే మంచిగానే ఉన్నారు. నిజమేనా? శరీర దాడుత్వం కలిగిన వారు, భుజాలు కండలు అన్నీ కలిగిన వారే, వస్త్రాలు అంతా బాగానే ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచి టిప్ టాప్గా ఉన్నారు. కత్తి తిప్పగల సమర్థులు, అన్ని విద్యలందు ప్రావీణ్యులు, యుద్ధం చక్కగా చేయగలగలరు, అన్నీ బాగున్నాయి. దేవుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు సమూయేలు ప్రార్థించడం మొదలు పెట్టాడంట. మొదలు పెడుతుంటే ఇప్పుడు మొదటివాడు వచ్చాడు, చూసి ప్రార్థిస్తున్నాడంట. అయితే దేవుడు అన్నాడంట, ఇతరు కాదు పక్క దూసి అన్నాడు. మళ్ళీ 2వ వాడికి ప్రార్థించాడంట. దేవుడు అన్నాడంట, ఇతరు కాదు విడిచిపెట్టా అన్నాడంట. 3వ వాడిని చూశాడంట. 3వ వాడికి ప్రార్థించాడు. 4వ వాడికి ప్రార్థించాడు. 5వ వాడికి ప్రార్థించాడు. 6వ వాడికి ప్రార్థించాడు. 7 కూడా ప్రార్థించాడు. అన్నాడంట, వీళ్ళెవ్వరూ కాదన్నాడు. ఇప్పుడు యెష్షయితో ఏం చెప్పాడు? నీ కుమారులందరినీ తీసుకురా అన్నాడు లేదా? ఎందుకొరకు? ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించడానికి. నీ కుమారులందరినీ తీసుకురా అన్నప్పుడు యెష్షయి ఎంతమంది తీసుకురావాలి? అతను కడుపును పుట్టింది 8 మంది అయినప్పుడు 8 మందిని తీసుకురావాలి. ఆడు ఎందుకు పనికిరాడులే, ఆడు ఎందుకు ఉపయోగపడ్డు అన్నట్టు తండ్రి కూడా అతన్ని లెక్కలోకి తీసుకోలేదంట. అతను ఎక్కడ విడిచిపెట్టాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు, అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడు. కానీ 7 వచ్చారు. 7 మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు దేవుడు ఎవరిని అభిషేకించమని చెప్పలేదు. హల్లెలూయా. ఆయన దృష్టిలో శరీర దాడుత్వం కాదండి, ఆయన దృష్టిలో జ్ఞానము కాదండి, ఆయన దృష్టిలో బలము కాదండి. ఆయనకు కావాల్సింది ఆయన దృష్టిలో ఆయన హృదయానుసారంగా పనిచేసేవాడు. హల్లెలూయా. అందరిని అయిపోయిన తర్వాత యెష్షయి వైపు చూశాడంట. వీళ్ళేనా నీ కుమారులు? ఇంకెవరు లేరా అనేటప్పటికి యెష్షయి అన్నాడంట, ఒక్కడున్నాడు, కానీ వాడు ఎందుకు అంటే తండ్రే సాక్ష్యం ఇస్తున్నాడు, వాడు పనికిరాడు అన్నాడు. నీ దృష్టిలో నీ కుమారుడు పనికిరాడు కావచ్చు, నీ దృష్టిలో నీ కుమార్తె పనికిరానిదిగా కనబడచ్చు, కానీ దేవుని దృష్టికి వారు ఎంత ఇంపైన వారు.
ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే అయితే వాడిని కూడా తీసుకురమ్మని చెప్పి సమూయేలు చెప్పినప్పుడు, సమూయేలు ఆ దావీదు పుట్టాడు కదా, మరి అన్నలు అందరికంటే పుట్టినోడు, చిన్నోడు, ఆఖరోడు తీసుకొచ్చి సమూయేలు ముందు నిలబెట్టినప్పుడు సమూయేలు అతని చేతుల నుంచి ప్రార్థించగా దేవుని అభిషేకము ఆ సమూయేలును తాకింది, ఆ యొక్క దావీదులోనికి వచ్చిందంట. హల్లెలూయా. మనుషుల కంటికి మేము ఎలా నీచులుగా కనబడచ్చు, కానీ దేవుని దృష్టికి గొప్ప అయిన వారుగా కనబడతాం. హల్లెలూయా. ఈ లోకానికి మనం వెర్రివారుగా కనబడచ్చు, కానీ దేవుని దృష్టికి ఎంతో ఇంపైన వారముగా కనబడుతున్నాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? దేమ ఎందుకు ఎందుకు పౌలుని విడిచిపెట్టాడు? కారణం, అతడు శరీరదాడుతం కలిగిన వాడే, బలమైన వాడే, అన్నీ ఉన్నాయి, అన్ని విద్యలు ఉన్నాయి. కానీ అతడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేమ అతను వెంబడించాడు. అసలు అతడు కాదు కదా చేసింది, ఎవరు చేశారు? అతనిలో ఉండి దేవుడు చేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? కొన్ని విషయాలు నేర్చుకుందామా? హల్లెలూయా. ఇక్కడ చూడండి, 35వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు, నా సేవ యొక్క ప్రస్తుత వర్తమానంలో దేమ యొక్క కొన్ని ఆలోచనలు చూద్దాం. కొండ ప్రక్కకు కూర్చుని ఒక రోజున వెలుగులో ఇలాగ ఆలోచిస్తున్నాడంట. దేమ ఎందుకు అతన్ని విడిచి వెళ్ళగోరెను? తను ప్రభు వద్దకు నడిపించిన ఆ దీన సేవకును అతడు ఎందుకు విడిచిపెట్టును? అన్యుల మధ్య ఉద్యమును కారకుడు పౌలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. అన్యజనులకు ఒక గొప్ప శక్తిగల అపోస్తలుడు. దేమ పౌలుతో సంబంధము కలిగి ఉండును, సహవాసము చేయుచుండును. అతని మీద దేవుని ఆత్మ కదులట చూచెను. క్రీస్తు దాసుడుగా బయలుపరచబడిన అటువంటి వ్యక్తిని ఎందుకు అతడు విన్నాడను? ఇక్కడ పౌలు చెప్పిన గమనించండి. ఇహలోకమును ప్రేమించి ఇప్పుడు దేమ వెనుకకు జారినని నేను తలంచును. ఎందుకనంటే అతడు దేవుని గురించిన ఒక గొప్ప స్థితిని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం. ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, దేవుని సేవకునికి కార్లు ఉండాలి అనుకుంటే సరిపోయిందా? కార్లు ఎలా వచ్చేస్తాయి? దేవుడు అవ్వాలిగా. ఎంతమందికి అర్థమవుతుందండి? మా పాస్టర్ గారికి కారు ఉంది అని అంటే ఇంకా మనకి ఎలా ఉంటుందంటే, మన ఇంటికి కారు మీద ఒక వ్యక్తి వచ్చాడు అనుకుందాం, అప్పుడు మన ఇంటికి ఎంత గొప్పదనంగా ఉంటుంది. ఎవరికైనా తెలుసండి? బండి మీద వచ్చాడనుకో లెక్క చేయరు, సైకిల్ మీద వచ్చాడనుకో అసలు లెక్క చేయరు, మరి రిక్షా మీద వస్తే ఎవరా అవతల బా అంటారు. అదే కారు మీద వస్తే రండి సార్, రండి సార్, లోపల రండి సార్, లోపల రండి సార్. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఇప్పుడు ఆ వ్యక్తి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిగా కనబడట్లేదు, కారులో వచ్చిన వ్యక్తిగా కనబడతాడు నీకు. అంటే కారు అతనికి ఏమిచ్చింది? ఘనతనిచ్చింది. కానీ దేవుడు కదా ఇవ్వాల్సింది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చాలామంది ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే, సేవకునికి కార్లు, ఫర్నిచర్, వస్త్రాలు ఉంటేనే గౌరవిస్తారు. నిజమేనా? ఏమండి, నాకు సూట్ లేదు, ఇప్పుడు సూట్ కొనుక్కోవాలని దేవుడు ఇస్తే కొనుక్కుంటాడు. నేను వేసుకోవాలని ఆయన అనుకుంటే నాకు పంపుతాడు. అంటే సూట్ వేసుకున్న వాళ్ళందరూ పాస్టర్లు కాదని అన్నాం. దేవుడు వారిని ఆ స్థితిలో పెట్టాడు కాబట్టి వాళ్ళు వేసుకోవడానికి అర్హులు. నన్ను ఈ స్థితిలో పెట్టాడు కాబట్టి నేను ఇంకా వేసుకోలేదు. నా వేసుకునే స్థితి ఇస్తే వేసుకుంటాను. కానీ ఇగో వచ్చిన భాషలు అందరూ సూట్ వేసుకుంటున్నారు, మన భాష గారు మాత్రం నాడువైన బట్ట కూడా లేదు. ఏమి లేదు. మరి నాడువైన బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ నాణ్యమైన బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? చెప్పండి. మన భాషలో నాడమైన బట్ట అంటారు కదా. ఈ బట్టలు ఇచ్చేది కూడా దేవుడేనండి. ఏది ఇచ్చాడో దాంతో తృప్తి పొందుట మనకి చెప్పిన విధండి అది. హల్లెలూయా. నీ సేవకుడు ఎలా ఉన్నాడని కాదు, నీ సేవకుడు పరిశుద్ధాత్మతో ఉన్నాడో లేదో చూడు. మరి ఆ సేవకుడికి కారు ఉంది, ఆ సేవకుడికి సూట్ ఉంది, ఆ సేవకుడికి ఇది ఉంది, ఈ సేవకుడికి ఇది ఉందని ఆలోచన ఏం చేసుకుంటావు? మన సంఘం పెరిగితే దేవుడు అన్నీ ఇస్తాడు, కానీ ఇచ్చినప్పుడు కూడా ముళ్ళెడతాడు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, బండి కొనుక్కునేటప్పుడు ఒక ఆలోచన ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి. సైకిల్ మీద తిరిగినంతకాలం సైకిల్ మీద తిరుగుతాం, దానికి ప్యాచీ పడితే ఎంచుకుంటాం, అవునా కదా? అలా అత్తమాని ప్యాచీ పడుతుంటే ఏం చేస్తాం? ఆ కొత్త సూపు వేసేస్తాం. వేసుకునే స్థితి మనకుంటేనే వేసుకుంటాం, లేదంటే ఎన్నిసార్లన్నా ప్యాచీలు వేస్తూనే ఉంటాం, అవునా కదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
అదే బండి కొనుక్కోవాలి, నేను బండి మీద తిరగాలి, లేకపోతే నాకు పని ఉంది, ఆ బండి వల్ల నాకు ఉపయోగం ఉందని దేవుడిని అడిగి నీకు దేవుడు ఏదో బండి ఇచ్చాడు అనుకుందాం. ఇచ్చిన తర్వాత ఆ బండిలో ఫ్యూల్ నింపాలి. ఏంటి అది? పెట్రోల్. పెట్రోల్ లేకపోతే అది కదలదు. కానీ దేవుణ్ణి అడిగి కొనుక్కున్నప్పుడు ఆ పెట్రోల్ కూడా కొట్టించుకునే సామర్థ్యం నీకుందో లేదో దేవుడు చూస్తాడండి. ఎంతమందికి అర్థమవుతుందండి? సామర్థ్యం లేకుండా బండి తీసుకుని ఏం చేయాలి? షోకేసులో బొమ్మలు పెట్టుకుని చూడాలి. దేవుని కృపను బట్టి మనం ఒక్కొక్క ఇంటికి ఇప్పుడు 2 మొబైల్లు, 4 మొబైల్లు ఉన్నట్లుగానే ఇంటికి ఇప్పుడు 2 బళ్ళు, 3 బళ్ళు, అవసరమైతే 4 బళ్ళు కూడా ఉన్నాయి. అంటే బళ్ళు ఉన్నది మాత్రం గొప్పలం అయిపోయామా? కాదండి. దానికి ఫ్యూల్ కొట్టించుకునే సామర్థ్యత మనకు ఉన్నప్పుడు దేవుడు మనకు దాన్ని ఇస్తాడండి. నేను చెప్తున్నాను, నాకు ఇప్పుడు ఇచ్చిన బండి, అంతకుముందు నాకు మ్యారేజ్కి ముందే కొత్త బండి కొనుక్కున్నా. అంతకుముందు పాత బండే 5,000 కొనుక్కున్నాను, పాత బండి. అది పోయింది. మళ్ళీ కొత్త బండికి వెళ్ళా. దానికి వాయిదాలు కట్టుకుంటూ అది వాడితే నా మ్యారేజ్కి ఏమైందంటే దాన్ని యాక్సిడెంట్ చేశారు. మొత్తానికి షెడ్కి వెళ్ళిపోయింది. దాన్ని తీసుకెళ్ళి దాన్ని బాగు చేయించి అమ్మితే కనీసం దానికి రూపాయి కూడా మిగల, తిరిగి మనం పెట్టుబడే పెట్టాం. సరే నేను వదిలేశాను. మళ్ళీ బండి మీద తొక్కువ నేను ఏం చేశానంటే బండి తొక్కి సైకిల్ దగ్గర తొక్కడం ప్రారంభించా. ఎన్ని సంవత్సరాలు తొక్కాను? ఇంచుమించు 5-6 సంవత్సరాలు తొక్కాను సైకిల్. ఏంటి బండి మీద తిరిగి ఉన్నాయి. పరిస్థితి బాలే. సైకిల్ మీద దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని అద్భుతమైన కృప ఏంటంటే పరిచర్య కొరకు అడిగాను బండిని. దేని కొరకు అడిగానండి? పరిచర్య కొరకు. పరిచర్య కొరకు అడిగినప్పుడు దేవుడు, ప్రభువా నేను సువార్తకి వెళ్ళాలి, అత్తమా నేను బస్సుల మీద వెళ్ళలేను, నేను అనుకున్న ప్లేస్కి వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే చాలా లోపలికి వెళ్ళాలి, మొండి అనే ప్రాంతంలోకి వెళ్ళాలి, కేసుంగూరుకి వెళ్ళాలి, ఈ లోపలికి వెళ్ళాలి, ప్రభువా ఆటోల మీద తిరగాలన్న డబ్బులు అయిపోతున్నాయి ప్రభువా, ఒక్క బండి ఇవి ప్రభువా అని అడిగినప్పుడు నా దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు. కానీ ఫైనాన్స్ మీదే నేను 41,000 పెట్టి ఫైనాన్స్ ఆ బండి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాడుతున్న బండి. హల్లెలూయా. ఇంచుమించు అది తీసుకుని 2016లో తీసుకున్నానండి. ఎప్పుడండి? 2016లో తీసుకున్నాను. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికీ అదే వాడుతున్నా. దానికి నాకు దేవుడు చాలా లింక్ పెట్టాడు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను క్షేమంగా తీసుకొస్తున్న కారణం ఏంటంటే దేవుడిని అడిగాను కాబట్టి, దేవుడు ఇచ్చాడు కాబట్టి. ఇప్పటికి వచ్చి కరువు కాలంలో కూడా పెట్రోల్ కొట్టుకుంచుకునే పరిస్థితి కూడా లేదు. కానీ అందులో పెట్రోల్ లేకుండా ఏ రోజు లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? మరి దానికి వేసిన శక్తి కూడా ఇవ్వాలి కదా. అప్పుడప్పుడు బాధపడుతున్నాను, ప్రభువా మరి వారానికి పోతుంది కరెంట్ బిండాన్ని ఇవి ప్రభువా, అప్పుడప్పుడు దూరంగా వెళ్ళినప్పుడు ఇది వాడుకుంటాను, దగ్గరలో వెళ్ళినప్పుడు కరెంట్ బండి వాడుకుంటాను అడుగుతున్నాను దేవుణ్ణి. అడగచ్చా అడగకూడదా? అమ్మ చెప్పండి అమ్మా. అంటే పరిచర్యలో రూపాయిని వ్యర్థంగా వాడడానికి నాకు ఇష్టం లేదు. అది దేవుని కొరకే వాడాలి. హల్లెలూయా. మా మిస్సెస్ అంటది, ఎందుకు వచ్చింది ఆ పాత బండి అమ్మేచ్చు కదా, కొత్త బండి తీసుకోవచ్చు కదా, నెల కట్టుకుంది కాలే అంటది. నేను అంటాను, అది ఉన్నంతకాలం, దానికి లైఫ్ ఉన్నంతకాలం నేను వాడతానంట. ఏంటండి దానికి లైఫ్ ఉందా అమ్మ? చెప్పండి అమ్మ. అది దేవుడిచ్చిన గిఫ్ట్. అది పాతదే కావచ్చు, దాన్ని రిపేర్లు చేసుకుని నేనే దొక్కుతాను, నేను ఎవరికి అమ్మను. అలాగే ఉంటుంది నా ఇంట్లో. అవసరమైతే దానికి మా పెద్దనాన్నగారితో మాట్లాడుకుని దానికి కరెంట్ ఏదో బాక్స్ పెట్టించుకుంటాను, అంతే. అంతే మరి నేను దాన్ని విడిచిపెట్టను, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అది. వాళ్ళ కారు వచ్చిన తర్వాత వదిలేలా? నేను ప్రార్థించాను కాబట్టి పొందుకున్నాను, అంతే కదా. మరి మీరు ప్రార్థిస్తే పొందుకోరా? అందుకే ఇందులో దేవుని చిత్తం ఉంటుంది, దేవుని అనుమతితో కూడిన చిత్తాలు ఉంటాయి. అందుకే గమనించండి, సేవకుడికి కారు ఉందా, షూట్ ఉందా, అది ఉందా అని కాదు. సేవకుడు వెనక పరిశుద్ధాత్మ ఉన్నాడా, అతడు వాక్యంతో నింపబడి ఉన్నాడా, వాక్యంతో మమ్మల్ని పోషిస్తున్నాడా, అతడు ప్రార్థించినప్పుడు కార్యములు జరుగుతున్నాయా, దేవుడు అతను వెంట ఉన్నాడా, అది మనం చూడాలి. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేమ ఎవరంటే ఒక కుటుంబానికి, మంచి కుటుంబానికి సంబంధించినోడు. మంచి కుటుంబం అంటే చాలా ధనవంతుడండి. దేమ కూడా ఒక పాస్టర్. దేమకు సంఘశాఖలు పెద్ద పెద్ద పాస్టర్లు తెలుసు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది తెలిసినా దేవుడు తెలియదు దేమకి. దేమ ఎవరు?
ఒక పాస్టర్. అమ్మ గుర్తుపెట్టుకోండి, దేమ ఎవరు? ఒక పాస్టర్. ఒక సంఘ శాఖల పెద్దలతో వ్యవహారం చేస్తున్నవాడు. అతడు పెద్ద పేరొందినవాడు. అంత పేరొందిన వాడికి ఎవడో తెలీదు దేవుడు అంటే, సృష్టికర్త అంటే ఎవరో తెలియదు. మరి ఆ యొక్క సృష్టికర్తను పరిచయం చేసిందే పౌలు, క్రీస్తు యొద్దకు నడిపించిందే పౌలు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అతడు సంపన్నుడు. కొన్నిసార్లు ధనమే ప్రజలకు మతం అవుతుంది. కొన్నిసార్లు ధనమే ప్రజలకు ఏమవుతుంది? మతం. ఎంతో డబ్బు సంపాదిస్తున్నామా, ఒక ఆశ ఉంటుంది. ఆశకి అద్దులు ఉండవు. కోట్ల మీద కోట్లు వచ్చేయాలి, కోట్ల మీద కోట్లు వచ్చేయాలి. ఎందుకు? ధరించుకోవడానిక. వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమండి నాకేం కావాలో దేవునికి తెలీదా? నీ అక్కర్లు దేవునికి తెలీదా? నిన్ను కోటీశ్వరుని చేత నువ్వు ఎలా ఉంటావో ఆయనకు తెలుసు. నువ్వు కోటీశ్వరుని చేత గొర్రెలా ఉండేవాళ్ళు కోతులా అయిపోతావని తెలుసు ఆయనకి. గొర్రెలా ఉండేవాడివి కోతులు అయిపోతావు సంగతి ఆయనకు తెలుసు. అందుకే కోటి ఇవ్వలే నీకు. ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు ఆయన. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా ప్రభువా అని ప్రార్థన చేస్తాం మనం. ఏమంటాం? నేను కోటీశ్వరుని అయిపోవాలి ప్రభువా, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా ప్రభువా. నువ్వు కోటీశ్వరుడు అయిపోతే నన్ను వదిలేస్తావురా సంగతి ఆయనకి అది ముందే తెలుసు. ఆయనకి ముందే తెలుసు. నీకు ఇల్లు ఉండాలో, నీకు వాకలు ఉండాలో, నీకు ఏముండాలో, నువ్వు అద్దింట్లో ఉండాలో, నువ్వు ఇంకా లేకపోతే అలాగే ఉండాలో, నువ్వు ఏ స్థానంలో ఉండాలో, ఏ స్థితిలో ఉండాలో అన్నీ ఆయనకు తెలుసు. ఆయన ముందే ఎరిగేశాడు ఆయన. ఏమండి నా జీవితం ఎరగలేదు ఆయన. తల్లి గర్భము మందు పడక మునిపే నన్ను ఎరిగి ఉన్నాడు అంటున్నాడు. పిండముగా రూపించక మునిపే దావీదు అన్నాడు, పిండముగా రూపించక పడక మునిపే నేను ఎవరో నువ్వు ఎరిగి ఉన్నావు. మరి దావీదు రాజు అవుతాడని దావీదుకి ఏమో తెలిసేటి. నేను ఆ పంటి మీద నళ్ళకి వెళ్ళేటప్పుడు ఆ సిమెంట్ నళ్ళ వేసినప్పుడు నేను ఎలా ఉండేవాని అంటే, నా పరిస్థితి చూడాలి. ఒళ్ళంతా సిమెంటు, అట్లా కట్టేసేది సిమెంటు. నా కాలు తీసి కాలు వేయడానికి కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఇంకా అది చెమటల వల్ల ఎక్కడ పడితే అక్కడ కొట్టేసేది. ఎంత దారుణంగా ఉండేదంటే మా పరిస్థితి మామూలు పరిస్థితి కాదు. ఎండలో పడి సైకిల్ తొక్కుని అంతమందికి భోజనాలు క్యారేజీలు పట్టుకుని వెళ్ళేవాళ్ళం. క్యారేజీలు ఏంటి, ఆ ఇంటికాడి ఈ ఇంటికాడి అందరికీ క్యారేజీలు దండుకుని. పోనీ అందరూ ఒక చోటే ఉంటారా? ఒకలేమో పర్లపేట, ఒకలేమో ముత్తనగరం, ఒకలేమో ఉప్పలంక. సైకిల్ మీద వీళ్ళందరూ క్యారేజీలు అన్ని పట్టుకుని ఎంతో కష్టపడి అన్ని పని చేసుకుంటూ వచ్చాను. హల్లెలూయా. కానీ దేవుడు నన్ను నా స్థితి ఇదేనా ప్రభువా, నా స్థితి ఇదేనా, ఆమేన్, నేను ఇలాగే కష్టపడాలా, ఎంతకాలం నన్ను ఇలా కష్టపడతావు అనుకునడానికి లేదు. ఏమో నన్ను కష్టం యొక్క విలువేంటో తెలుసుకునేందుకే అందులో పంపించాడమ్మా. కష్టం యొక్క విలువ తెలియకపోతే ఆ రూపాయికి విలువేంటో తెలియదు. ఈరోజు మన బిడ్డలో విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారంటే దాని అర్థం ఏంటి అమ్మ చెప్పండి అమ్మ. ఒక్క రూపాయి వాడిని కష్టపడి తెమ్మానండి, బయటికి వెళ్తే అమ్మానంటే రూపాయి. కష్టం విలువ తెలుస్తున్న వాడు రూపాయిని వేస్ట్గా ఖర్చు పెట్టడం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి రూపాయి వెనకతలో ఒక కష్టజీతం ఉంటుంది. నిజమేనా? ఆమేన్. నేను అంటాను, దేవుడు ఈ స్థితిలో పెట్టాడంటే అది దేవుని కృప. అప్పుడు నాది పెంట వంటి జీవితం, ఎందుకు పనికిరాని జీవితం, వాల్యుబుల్ లేని జీవితం. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? నన్ను తిట్టేవారు కొంతమంది. అంటే ఆ పనిలో మరి తిడతారుగా. పని నేర్చుకోవాలంటే ఏం చేస్తాడండి? పని నేర్చుకునేటప్పుడు పెద్దవాడు చిన్నవాడు ఏం చేస్తాడు? తిడతాడు. అన్నీ పడాలి. ఒకవేళ అవసరమైతే కొడతాడు. అన్నీ పడాలి. పడ్డవాడు ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. నా లైఫ్లో అది నేర్చుకున్నాను. పడ్డవాడు ఎప్పుడు, నేను పడుతున్నాను, అందరూ నన్ను తిట్టేస్తున్నారు. తిడితే ఏమైంది? ఒకరోజు నీ బ్రతుకు మారడానికేనేమో అది. హల్లెలూయా. మీ స్థితి మారడానికేనేమో. అవమానాలు మనకు ఏంటి? ఆశీర్వాదాలు. నిందలు ఏంటి? మనకు పూదండలు. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? కాబట్టి దేనికి భయపడాల్సిన పని మనకే లేదు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎంతవరకు రక్షిస్తాడు అంతవరకునా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కొంతమంది అంటండి అమెరికా దేశంలో ఒక సేవకుడికి 3 క్యాడిలక్ కార్లు లేకపోతే అతను సేవకుడిగా చూసేవారు కాదంట. ఏం కార్లు అవి? క్యాడిలక్ కార్లు. క్యాడిలక్ కార్లు అంటే అప్పుడులో ఉన్న కాస్ట్ అయిన కార్లు. ఇప్పుడేంటి? ఇప్పుడున్న కార్లు కూడా నాకు తెలియదు కానీ ఏంటి బెంజా, బిఎండబ్ల్యూ అంటున్నారు. బిఎండబ్ల్యూ మనకు తెలీదు. బెంజు, బిఎండబ్ల్యూ, రకరకాల కార్లు వచ్చాయి ఇప్పుడు. ఎన్ని కార్లు ఉన్నా 3 కార్లు అన్నా లేకపోతే అతను సేవకుడిగా గుర్తించేవారు కదండి అమెరికా దేశంలో. పొద్దున్న సమయంలో నేను మంచం మీద లేచి ప్రార్థన చేసుకుని బయటికి వాకింగ్కి వెళ్దాం అనుకున్నప్పుడు వర్షం పడుతుంది. సరే ఏం చేయను, వర్షం పడుతుందని సెల్ ఫోన్ తీసుకుని ఒక మెసేజ్ చదువుతూ ఉన్నాను. నా జీవిత కథ అనే వర్తమానం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఏంటండి? నా జీవిత కథ. ఆయనంట పరిశుద్ధ గుండ్రాలనే గుండ్రాలు అనేవారు అప్పుడులోని. ఏంటంటే చూడండి, కేకలు పెట్టేసి అటు ఇటు దొల్లేసేవారు ఉండేవారుగా కొన్ని సంఘాల్లో. అలాంటి వాళ్ళు అక్కడ కూడా ఉన్నారంట, పెంతుకోస్తు వాళ్ళు. ఈయనేం బ్యాప్టిస్టు. అక్కడ పోయాడంట. ఆ కోటాలకు వెళ్తే ఆ కోటాలకు వెళ్తే ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే కారు నడపడానికి కావాల్సిన డబ్బులు మాత్రమే ఉన్నాయంట, తినడానికి కూడా కాదు. ఆయన ఒక కారు వేసుకుని వెళ్ళిపోయాడంటే. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఒక్కడే వెళ్ళాడు, ఆ కూటంలో కూర్చున్నాడంట. మొత్తం చాలామంది పాస్టర్లు వచ్చారంట. ఆ కూటంలో చాలా ఉద్యోగం జరుగుతుందంట. అందరూ భాషలు మాట్లాడుతున్నారంట, గొంతులు వేస్తున్నారంట, రకరకాలుగా విచిత్రంగా ఉన్నారంట. ఈయన ఎప్పుడు అలాంటి తరుణం ఎప్పుడు చూడలే, కొత్తగా ఉంది ఆయనకి. ఏంట్రా బాబు వీళ్ళు ఏం చేస్తాం నాకు అర్థం కావట్లేదు, ఇది 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 స్వచ్ఛమైందా, శ్రేష్టమైందా, లేకపోతే ఏంటో అది నాకు అర్థం కావట్లే. అర్థం కాక చివరికి అతడు అలా ఉండిపోయినప్పుడు అప్పుడు ఒక ఆయన వచ్చి అన్నాడంట, ఇక్కడ ఉన్న సేవకులు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఏం చేయాలి? పరిచయం చేసుకోండి. పరిచయం చేసుకోండి కానీ వాక్యం చెప్పొద్దు. మీ పరిచయలే కావాలి ఇక్కడ. మీ పేరు, మీరు చేస్తున్న సేవ, ఊరు అని చెప్పండి అన్నారు. అలా బ్రహ్మం వంతు వచ్చినప్పుడు బ్రహ్మం అన్నాడంట లేచి, నా పేరు బ్రహ్మం, నేను జెఫర్సన్ నుంచి వచ్చాను అని చెప్పాడంట. అంతే, వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఇంకా అయిపోయింది. ఆ రోజు రాత్రికాలం ఒక వృద్ధుడికి వాక్యం ఇచ్చారంట. ఎవరికి? ఒక వృద్ధుడికి. ఆయన ఏదో వాక్యం చెప్తూ ఉన్నాడంట. వాక్యం చెప్తూ ఎగురుతూ గంతులు వేస్తూ ఉన్నాడంట. గంతులు వేసేటప్పటికి అక్కడున్న స్టేజ్ సరిపోలేదంట. ఏం సరిపోలేదు? అక్కడున్న స్టేజ్ సరిపోలేదంట. ఆ స్టేజ్ సరిపోలేక కోపంతో కిందకి వెళ్ళిపోయాడంట. వేసిన స్టేజే సరిపోలేదని కోపం వచ్చి అతను ఒక వస్త్రం ధరించుకున్నాడంట. ఒక పొడవైన వస్త్రం, దానికి తోకలా ఉందంట ఆ కోటికి. ఇక్కడేమో ఏదో నేవీ బ్లూ కలర్ ధరించుకున్నాడంట. ఏదో చేస్తూ ఉన్నాడు, మొత్తానికి వాక్యం బాగానే చెప్తున్నాడంట. చెప్తూ ఉంటుండగా ఆ స్టేజ్ మీద దొమ్మకడానికి, ఎగరడానికి, గొంతులు వేయడానికి మొత్తానికి అతను ప్లేస్ సరిపోలేక కింద మైకుదిలేసి వెళ్ళిపోయాడంట. అయ్యో మంచోళ్ళకి ఇచ్చిన బాగులే అనుకున్నాడంట. ఆ వాక్యానికి అందరూ గంతులేసి మొత్తం మామూలుగా లేరంట. ఇంకా రాత్రి అనుకున్నాడంటే ఇంక ఇంటికి వెళ్ళిపోదాంలే అనుకున్నప్పుడు రేపు మీటింగ్ ఉంది, ఎవరు వెళ్ళిపోద్దు, దయచేసి రేపు కూడా ఉండాలని చెప్పారంట. ఎంతమందికి అర్థమవుతుంది ఇది జరిగిన సంఘటన? హల్లెలూయా. అయితే అతడు అందరూ సేవకులందరికీ భోజనాలు ఉన్నాయి, దయచేసి వచ్చి భోజనం చేయండి అని అంటే కానుకలు పెట్టే సమయంలో అతనికి కానుకలు కూడా వేయడానికి కానుక లేదు. ఎందుకంటే పెట్రోల్ అన్నప్పుడు ఎంత అనుకున్న సెంట్లు, డాలర్ కాదు. డాలర్లు అంటే గొప్పోళ్ళు. ఇంచుమించు 50 సెంట్లు ఎంత ఉందంట ఆయన దగ్గర పెట్రోల్ కొట్టుకు. నేను కానుక వేయలేదు కనుక నేను భోజనం చేయలే, మనం ఏదో కొట్టుకాడిపోయి ఏదో తినుబండాలు కొనుక్కుని తినేద్దాంలే అని చెప్పేసి వెళ్ళి తినుబండాలు కొనేసుకుని వెళ్ళిపోయి ఆ కారు ఎక్కడ పెట్టుకున్నారు? లాడ్జీకి వెళ్ళలేదు. లాడ్జీకి వెళ్ళే డబ్బులు కూడా ఆయన దగ్గర లేవు. మొక్కజొన్న తోటలోకి వెళ్ళి కారు పక్కన పెట్టుకుని మంచినీళ్ళు తెచ్చుకుని ఆ తెచ్చుకున్న తినుబండారాలు తెచ్చుకుని తినేసి అప్పుడు మళ్ళీ ప్రార్థన కూర్చున్నాడంట. ప్రభువా, మరి అక్కడ వాళ్ళు గంతులేస్తున్నారు, ఇలాంటి ప్రజలు నేను ఎక్కడ చూడలేదు, వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడంట. ఉదయ కాలసం లేచాడంట. లేచి రెడీ అయిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అల్పాహారం విందు ఉంది, దయచేసి రండి అని మైకులో చెప్పినప్పుడు ఆ మైకులు కూడా అన్నాడు చూడలేదంట ప్రవక్త. ఆ మైక్ కేబుల్ ఉన్న సంగతి, మైక్రోఫోన్ సంగతి అతనికి ఏమీ తెలీదు. అతడు ఎవరంటే బాప్టిస్ట్ సంఘానికి పాస్టర్గా లేడు అక్కడ. అతడు బాప్టిస్ట్ సంఘానికి సంఘ పెద్దగా ఉన్నాడు. అంతమందికి అర్థమవుతుంది. ఆ సంఘ పెద్దలు కూడా కూటానికి వెళ్ళారు అక్కడ. అప్పుడు ఏం జరిగిందంటే
ఆ ఉదయకాల సమయంలో జరిగిన సంఘటన అండి, వినండి. ఎందుకంటే మనుషుల దృష్టికి మనం ఎలా కనబడుతున్నాం. ఆమేన్. సరిగ్గా వస్త్రాలు లేవు. అతను లైనింగ్ కలిగిన ప్యాంట్ వేసుకున్నాడంట, చార్లు కలిగిన టీ షర్ట్ లాంటిది వేసుకున్నాడంట. అదొక షర్టే కానీ టీ షర్ట్ లాంటిదంట. టీ షర్ట్ వేసుకున్నాడంట. వేసుకుని ఆ యొక్క ప్రార్థనలోకి వెళ్ళి కూర్చున్నాడంట. టిఫిన్ పెట్టారంటే తినేసాడు, వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాడంట. మరి అక్కడ పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడిన తర్వాత మైక్లో ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడంట, సహోదరుడు యవనస్తుడు, ఇక్కడ ఉన్న వారందరికంటే గొప్ప యవనస్తుడు అతడు. అక్కడ ఉన్న పాస్టర్లందరికీ అతనే యవనస్తుడు అంట. ఒక యవనస్తుడు వచ్చాడు. అతడు బ్యాప్టిస్ట్ పాస్టర్ అంట, బ్యాప్టిస్ట్ సంఘ పెద్ద. బ్రదర్ బ్రహ్నం గారు వచ్చి వాక్యం చెప్తారు, ఇప్పుడు మనకు వర్తమానం అందిస్తారని చెప్పాడంట. అమ్మా అర్థమైందా? అనగానే ఈయన అంట తల దించేసుకుంటున్నాడు అంట కిందకి. ఎవరు నన్ను చూడకూడదు. 2-3 సార్లు అనౌన్స్మెంట్ చేశారంట. ఆయన వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే అందరికీ మంచి వస్త్రాలు ఉన్నాయి, నాకేమో టీ షర్టుని ఏదో క్యాజువల్గా చూడడానికి వెళ్ళాను, నేనేంటి ఇలా ఇరికిపోయాను అనుకుని పాపం అలాగే తల కింద ఎట్టుకుని పైకి చూడట్లేదంట. పక్కనే ఒక నల్లజాతీయుడు ఉన్నాడంట. ఎందుకే తెలుసండి, ఆ కూటంలో నల్ల జాతీయులందరూ ఒక పక్కన కూర్చుంటారంట, తెల్ల జాతీయులందరూ ఒక పక్కన కూర్చుంటారంట. అమ్మా, నల్ల జాతీయులు ఓ పక్కన, తెల్ల జాతీయులు ఆలికిలికి పడేది కాదు ఒకప్పుడు అమెరికా దేశంలో. నల్లోళ్ళు తెల్లోళ్ళకి గొడవలు అవుతూనే ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. అక్కడ ఆ నల్ల జాతీయుడు పక్కనే కూర్చున్నాడండి. ఈయన కూర్చుని ఉన్నప్పుడు ఆయన అక్కడ అనౌన్స్మెంట్ జరుగుతున్నప్పుడు ఇతను అంటున్నాడంట, బ్రహ్మం అంటున్నాడంట. అతడు ఆ పక్కనున్న నల్ల జాతీయుడు అడిగాడంట, ఎవరండి ఆ బ్రహ్మం, ఎవరండి, ఎక్కడున్నాడంటే ఈ పక్కనుండి అంటున్నాడంట, అది నేనే బ్రదరు, ఎవరికి చెప్పొద్దండి అంటున్నాడంట. నేనేం బ్రదరు, అది ఎవరికి చెప్పొద్దండి అని అంటే, అదేంటి నిన్ను పిలుస్తున్నారు ఇందాక నుంచి, ఇప్పటికే 2-3 పాటలు అయిపోయి త్వరగా వెళ్ళు అంటుంటే, లేదు బ్రదరు, నా వస్త్రాలు బాగాలేదు, వద్దు బ్రదరు అంటే, అక్కడ ఉన్న ఒక వ్యక్తి అరుస్తున్నాడంట, ఎవరుంటే దయచేసి చెప్పండి, ఆ బ్రహ్మం ఎక్కడున్నాడో చెప్పండి, అతను ఇప్పుడు వర్తమానం అందిస్తాడని చెప్పాడంట. ఈ నల్ల జాతీయుడు లేచి, అతను ఎవరో కదా ఇక్కడే తలదించుకుని ఉన్నాడని చెప్పాడంట. ఇప్పుడు నెమ్మదిగా స్టేజ్ మీదకి కంగారుగా వెళ్ళి ఏం చెప్పాలి ప్రభు అని దేవుని మీద ఆధారపడినప్పుడు అక్కడ ఒక వర్తమానం చెప్పాడంట. ఆ వర్తమానం పేరేడు తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, అతడున్న స్థితి ఎలా ఉంది, అతడు ఎక్కడున్నాడు, పాతాళంలో ఉన్నాడు, అతని పరిస్థితి ఏంటి అనే దాని గురించి వర్తమానం చెప్పాడంట. హల్లెలూయా. ఆ వర్తమానం చెప్తున్నప్పుడు మొదట్లో ఒక 10 నిమిషాలు పావుగంటో అతనికి తెలిసిందంట ప్రసంగం ఎలా చేస్తున్నాడో. తర్వాత ఇంకా అతని ఆధీనంలో లేడంటండి. ఏం మాట్లాడుతున్నాడో తెలియదంట. ఇంకా అతని మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ గంతులు వేసి అరుస్తూ కేకలు పెడుతూ కన్నీరు కారుస్తున్నారంటండి. ఇతడు అంతా ఇంకేం జరుగుతుందో తెలియదు. వాక్యం చెప్పేశాడు, ధనవంతుడి గురించి చెప్పాడు. ఈ ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళలేకపోయాడు. అతని పరిస్థితి ఏంటి? అతడు అక్కడికి వెళ్ళి సువార్త చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు భూమి మీదకి వచ్చి సువార్త చేయాలనుకుంటున్నాడు. నీ పని ఏంటి అని వాక్యం చెప్తూ ఉండగా కొంతమంది సేవకులు ఆ వాక్యానికి ఇష్టపడి బ్రహ్మం స్టేజ్ దగ్గర దిగి వస్తుండగా ఆయనకి ఎదురుగా వెళ్ళి పెద్దోళ్ళండి. ఇతని వస్త్రధారణ ఎలా ఉంది? అతని దగ్గర సరిగ్గా డబ్బులు కూడా లేవు. కానీ వచ్చి బ్రహ్మం దగ్గర డేట్లు తీసుకున్నారంట. నువ్వు పలానా ఏరియాకి రావాలి, టికెట్ మేమే పెట్టుకుంటాం, ఇన్ని రోజులు మా దగ్గర ఉండాలని ఆయన దగ్గర డేట్లు తీసుకున్నారట. దేవుడు చేసే అద్భుతాలు అట్లానే ఉంటాయి. దేవుడు చేసే కార్యాలు అలాగనే ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి అతని వస్త్రధారణ కాదు అక్కడ నడిపించేది. ఎవరినండి? అమ్మ చెప్పండి అమ్మ. అతడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డాడు కాబట్టి అక్కడ కొనియాడబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున జనాలు ఎలా ఉన్నారు? 3 కాళ్ళ కార్లు కానీ లేకపోతే నువ్వు ఆత్మ సంబంధివి కాదంటున్నారు. మరియు నువ్వు విజయవంతం కానిచో, నీ సంఘము పట్టణం అంతటిలో మిన్నగా లేనిచో ప్రజలు రారు. ప్రజలు ఎలాంటి సంఘానికి పోతారు? పెద్ద సంఘాలకి, పెద్ద గూడాలకి. మనకు గూడం వచ్చింది కదా, కాకినాడలో గూడం రాలేదా?
ఎంతమంది తెలుసండి? వెళ్ళి చక్కగా హాయిగా ఫ్యామిలీ అంతా అందులో కూర్చుని కార్ల మీద పోతున్నారు చక్కగా. తెలీదండి? అక్కడ పోయి అందరూ ఇంకా ఆ తెర మీద వచ్చి ఆ యొక్క వ్యక్తిని చూస్తూ సంతోషంగా ఆనందంలో మునిగిపోతున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కావాల్సింది ఏంటి? పరిశుద్ధాత్మ నడిపింపు. నీతో ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడా, స్క్రీన్ నుంచి మాట్లాడుతున్నాడా? అమ్మ చెప్పండి అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్క్రీన్లో వినొచ్చు, నేను తప్పు అని అనట్లేదు, కానీ అదే ఆరాధన కాదు. నువ్వు స్క్రీన్లో చూసి వినొచ్చు, వింటే నువ్వు తెలుసుకుంటావు అంతే కొన్ని విషయాలు, కానీ అది ఆరాధన కాదు. అది పరిశుద్ధాత్మ పొందుకునే విధానం కాదు. అది బిడ్డలు పుట్టే విధానం అసలా కాదు. ఎలా ఉంటుందంటే, అమెరికాలో ఉన్నవాడికి ఇండియాలో ఉన్న అమ్మాయికి ఇప్పుడు పిల్లలు కావాలి, నన్ను నువ్వు చూసుకుంటుండు ల్యాప్టాప్లో నీకు పిల్లలు పుట్టేస్తుంటారు. ఎలా పుట్టేస్తారు? అది అసంభవం. వారిద్దరు ఏకమవ్వకుండా పిల్లలు రావడం అసంభవం కదా. దాన్ని ఇప్పుడు ఈజీ కూడా చేసేసారు. ఇప్పుడు ఈజీ కూడా చేస్తారండి. ఇప్పుడు టెక్నాలజీ అలా వచ్చేసింది, సైన్స్ అలా డెవలప్మెంట్ అయింది. ఎంతమందికి అర్థమవుతుంది? భర్త లేకుండానే భార్యకి పిల్లలు పుట్టించే టెక్నాలజీ ఇప్పుడు వచ్చేసింది. వచ్చిందా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఇవన్నీ దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవే. ఫలము యెహోవా ఇచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అడుగుగాడిదలే. నిజమేనా? సొంత జ్ఞానం తెలిపోతే ఆడేమవుతాడు? ఇక్కడేమో ఒక కంచరగాడి గురించి చెప్పాడు కదా. ఎవరు? పౌలు అన్నాడు కదా, అలెగ్జాంద్రు అనే కంచరగాడిది విషయంలో జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు కొంతమంది విషయంలో మనం ఎలా ఉండాలి? అమ్మా ఉండాలా? అమ్మ చెప్పండి అమ్మ, ఉండాలా? కొంతమంది విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, చాలామంది పట్టణంలో ఒక చిన్న సంఘం ఉంటే వీళ్ళకి ఏముంటారులో ఒక 20 మంది 30 మంది ఉంటారులే, ఒక 10 మంది ఉంటారేమ్మా. అది ఒక సంఘమేనా? సంఘం అంటే ఎంత ఉండాలి? సంఘం అంటే ఎంత ఉండాలమ్మా? ఏమండి, భార్య భర్త ఒక పాప లేకపోతే ఒక బాబు ఉంటే వాళ్ళని ఏమంటున్నాం మనం? కుటుంబం అంటున్నామా? ఫ్యామిలీ అంటున్నామా? చెప్పండి అమ్మా. పిల్లలు లేరు, ఏమీ లేరు, భార్య భర్త ఉన్న కుటుంబం కాదా? చెప్పండి. ఏదైనా తోటలో ఎంతమంది ఉన్నారు ఏంటి? ఏదైనా తోటలో పాస్టర్ గారు ఎవరు ఏంటి? ఏంటి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏదేమి తోటలో పాస్టర్ గారు ఎవరు? మరి సంఘం ఎవరు? అబ్బాయినా? అమ్మ చెప్పండి అమ్మా. నోవాహు వాళ్ళ పాస్టర్ గారు ఎవరు? నోవాహే. మరి విశ్వాసులు ఎవరు? 3 కొడుకులు, భార్య, 3 కోడళ్ళు. ఎంతమంది? 7 విశ్వాసులు, ఒక పాస్టర్ గారు. ఏదైనా తోటలో ఒక విశ్వాసి, ఒక పాస్టర్. మరి మనం కుటుంబం అంటే ఎలా పిలుస్తున్నాం? భార్య భర్తలు ఉంటే కుటుంబాన్ని పిలుస్తున్నాం, వాళ్ళు పిల్లలు పుడితే కుటుంబాన్ని పిలుస్తున్నాం. పిల్లలు పుట్టినా పుట్టకపోయినా వాళ్ళ కుటుంబమే. హల్లెలూయా, హల్లెలూయా. కడ వరకు నిలిచేది ఎవరు? వాళ్ళిద్దరే. నిజమేనా? మరి మన దగ్గర ఒక 20 మంది ఉండవని, 30 మంది ఉండని, 50 మంది ఉండని, 100 మంది ఉండని, ఎంతమంది ఉన్నా దేవుని కుటుంబం. నిజమేనా? అక్కడికి వెళ్తానంట 5 లక్షల మంది వస్తారంట. అంటే నువ్వు 5 లక్షల మంది వస్తున్నారండి, 5 లక్షల మంది చూడడానికి వెళ్తున్నావేమో. అక్కడ క్రీస్తు మాత్రం ఉండడం. క్రీస్తు ఉండేది అక్కడ. ఎక్కడ అమ్మ చెప్పండి అమ్మ. ఆయన నామములో ఎక్కడైతే, ఆయన నామం అంటే ఏంటి చెప్పండి? ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఎక్కడైతే 2, 3 ఆయన నామాన్ని కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని చెప్పిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన 5 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉండని, 5,000 మంది ఉండని, ఎక్కడైతే ప్రభువైన యేసు క్రీస్తు నామము లేదో అది ఆయనకి సంబంధం లేదు. సంకేతానికి పనికి లేదు, సంకేతానికి పని లేదు. ఆయనకు కావాల్సింది నామము, ఆయనకు కావాల్సింది వాక్యము, ఆయనకు కావాల్సింది పరిశుద్ధాత్మ, ఆయనకు కావాల్సింది యథార్థత, ఆయనకు కావాల్సింది మంచివారు, ఆయనకు కావాల్సింది వాక్యాన్ని వెంబడించేవారు కావాలి ఆయనకి.
దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? హల్లెలూయా. మరి అన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా. మరి యేసు ప్రభువుకి ఈ భూమి మీద ఏముంది అమ్మా చెప్పండి అమ్మ. మా పాస్టర్ గారికి 10 ఎకరాలు ఉన్నాయి. మా పాస్టర్ గారికి 100 ఎకరాలు రాసి ఇచ్చేసాడు తెలుసా. మా పాస్టర్ గారికి 50 ఎకరాలు ఉన్నాయి. ఏం ఏం చేసుకుంటాడు? 50 ఎకరాలు 100 ఎకరాలు ఉంటే ఏం చేసుకుంటాడు? ఆరాధించుకోవడానికి కాస్తంత తోట ఉంటే చాలండి. మనం దేవుణ్ణి అడిగేదేంటి? స్థలం కాదు. చిన్నది అడగద్దు, అడిగితే పెద్దది అడగండి. మళ్ళీ చిన్నది అయిపోయిన తర్వాత సరిపోవట్లేదని పాస్టర్ గారు మళ్ళీ పెద్దది కొనాలంటే మళ్ళీ పరిగెట్టలేం. అడిగితే ఆయన పెద్దది ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మనకి ఎంత కావాలో నేను ఎంతమంది సామ్రాజ్యం అదే ఏమంటారు దాన్ని? సామ్రాజ్యం కాదు, సామర్థ్యం. దాని ఏమంటారు దాన్ని? అంటే మిమ్మల్ని తట్టుకునే శక్తి కూడా నాకు ఉండాలి. లేకపోతే ఎక్కువ మంది ఇచ్చిన తప్ప తిప్పలు పడ్డాను అనుకో, నేను తట్టుకోలేను, మళ్ళీ ఏడవాలి ఇక్కడ. అందుకే నాకు అంతమంది ఇవ్వట్లేదేమో. కొంతమందికి 500 మంది ఇచ్చినా తట్టుకోగలరు, కొంతమందికి 1000 మంది ఇచ్చినా తట్టుకోగలరు, కొంతమంది 4000 మందిని ఇచ్చినా తట్టుకోగలరు. కానీ నాకు 50 మంది ఇస్తేనే తట్టుకోలేకపోతున్నాను. కానీ తట్టుకునే సామర్థ్యాన్ని ఉంటేనే దేవుడు ఇస్తాడంట. ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి సామర్థ్యాన్ని బట్టే దేవుడు మన కార్యాలు చేస్తాడు. నీకు సామర్థ్యం లేకపోతే నేను నెత్తి మీద 100 కేజీలు బస్తా ఇట్టావు అనుకో, ఏముంటుంది? మా పెన్ను కూడా నెత్తి మీద మనం ఒకసారి బియ్యం మూట పెట్టాను. మోసారా అన్నాను. మోసేస్తాను అన్నాడు. ఆడికి మోసే సామర్థ్యం లేదు. మోసేస్తాను అన్నాడు. చిన్నవి మోసాడు, ఇది కూడా మోసారని భుజం మీద పెట్టాను. అంటే సామర్థ్యానికి మించి బరువుని ఎత్తుకుంటే ఏమవుతామంట? సతికిలు పడిపోతాం. ఆ సామర్థ్యం దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడతారా? ఇంకా వాక్యం వినాలనుకుంటున్నారా? ఇంకా అగ్నిలో మండాలనుకుంటున్నారా? కొంతమంది రాలేకపోయారు. పోలే, ప్రభు వారితో మాట్లాడుగాక. ఎందుకంటే అందరూ ఉండి దేవుని ఆరాధిస్తే అది ఇంకా హ్యాపీగా ఉంటుంది. నిజమేనా? ఒక 10-15 నిమిషాలు మనం ముగించుకోవచ్చు. నేను వెళ్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుకు తలవాల్చుటకు ఏమీ లేదు. మరి గుర్రం కూడా లేదా? గుర్రం లేదండి. పాస్టర్లకు కారులోనే మరి యేసు ప్రభు గుర్రం కూడా ఉండద్దా? మరి ఏముందా అన్న? ఇప్పుడు గాడిద సొంతంది ఏమన్నానా? అక్కడ కట్టేసి ఉంది గాడిద, దాన్ని కట్లు ఇప్పి తీసుకొచ్చే నన్ను మొయ్యాలంటున్నాడు. అంటే గాడిద కూడా అయింది కాదు, ఆయన గర్భం కూడా అయింది కాదు. ఆ తల్లి మోసిన గర్భం అద్దె గర్భమే కదా. మరియ గర్భం కూడా అద్దె గర్భమే కదా. చెప్పాలమ్మా అమ్మా. అంటే ఈ భూమి మీద తలవాల్చడానికి ఏమీ లేదు. అందుకే ఏమన్నాడు బైబిల్లో? నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షికి చెప్పండి. వినబట్లేదు నాకు. మీ నోట్లో ఎప్పుడు ఆడుతుంటుంది. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనిషి కుమారుడు తలవాంచుటకు స్థలమే లేదుగా. ఆయనకి స్థలం లేదండి. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఆయన మన సృష్టికర్త కాదా? ఈ భూమి ఎవరిదే? ఆయనదే, కానీ ఆయనది కాదు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయనదే, కానీ ఆయనది కానట్టుగా ఉన్నాడు. నీకు ₹1,00,00,000 ఆస్తి ఉండొచ్చు, కానీ నువ్వు ఎలా ఉండాలి? నీది కానట్టుగా జీవించాలి. ఎందుకంటే మనం దాని మీద ఆశ పెట్టుకున్నాం అనుకో కూడా వచ్చితిమి చటికి వట్టి చేతులతో, అంతేనా? తెచ్చింది ఏదియు లేదు గదా, తెచ్చింది ఏదియు లేదు గదా. పరదేశులము ప్రియులారా, మన పొరమిది కాదిప్పుడు, నిజముగా ఇల్లు కాదిప్పుడు. నిజమేనా? అందరూ ఎక్కడ పోవాలి? మనకు అసలైన సౌధములు కట్టడానికి వెళ్ళాడంట ఆయన. మనకు అసలైన భవనాలు కట్టడానికి వెళ్ళాడంట. ఈ భవనాలు శాశ్వతమైనవి కాదండి. గ్లోరీ. హల్లెలూయా. దేవుడు నన్ను ఎక్కడెక్కడికో తిప్పుతున్నాడండి. ఆయన ఎలా తిప్పుతున్నాడంటే మీకు వంట పూర్తిగా పెట్టేంత వరకు తిప్పుతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది వినాలని ఆసక్తి కలిగి ఉన్నారు?
ఆమేన్. అయితే ఆయనకి స్థలం లేదు. ఆయనకి కూడా ఒక అంగి ఉంది. ఎవరికి? యేసుప్రభుకి ఎన్ని అంగీలు ఉన్నాయి? పాపం ఎప్పుడు ఉతుక్కున్నాడు, ఎప్పుడు వేసుకున్నాడో కూడా. ఆ అంగీకి కుట్టు కూడా లేదు. ఎంతమంది? నాకు ఎన్ని కుట్లు ఉన్నాయో లెక్కెట్టుకుంటే చాలా కుట్లు వస్తాయి. కానీ ఆయన అంగీకి ఒక కుట్టు కూడా. మరి అలాగనే పౌలు ఒకప్పుడు అంగీలు కలిగి ఉన్నాడు. కానీ పరిచర్యకు వచ్చినప్పుడు ఆయన ఒక అంగీనే కలిగి ఉన్నాడంట. అతడు వేసుకున్న అంగి మరొక అంగి ఎక్కడో పెట్టాడంట ఊర్లో. అక్కడికి వెళ్ళి మార్చుకుందామని. ఈ లోపల ఈయనకి చలేసేస్తుంది. ఎవరికి? పౌలుకి బాగా చలేసేస్తుంది. ఇదిగో తిమోతి, నువ్వు వచ్చినప్పుడు నాకు చలిగా ఉంటుంది, ఆ అంగి కూడా తీసుకొచ్చాయి. ఏం చేయాలి? నేను దాన్ని కప్పుకోవాలి. అంటే కప్పుకోవడానికి కూడా దుప్పడు కూడా లేదు అని అర్థం. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే పౌలు యొక్క పరిచర్యలో అపజయమును దేమ గమనించాడంట. ఏంటి అపజయం? ఎంతమందికి బోధిస్తున్నాడో, లక్షల మందికి బోధిస్తున్నాడో, పౌలుకు మాత్రం కళ్ళు జబ్బు పోవట్లే. ఏం జబ్బు పోవట్లేదు అమ్మా? చెప్పండి అమ్మా. పౌలుకి ఏ జబ్బు పోవట్లేదు అంటండి అమ్మా? మాట్లాడరా? ఏం జబ్బు అండి? పౌలుకి కళ్ళు జబ్బు ఉందంట. ఎందుకంటే పౌలు కొరకు అక్కడ ఉన్న ప్రజలంట కండ్లు తీసి కళ్ళు ఇవ్వగల మనుషులు ఉన్నారంట అక్కడ. పౌలు, నువ్వు చేసిన అద్భుతాలు చాలా గొప్పవే, నీ కొరకు నా కళ్ళు కూడా ఇచ్చేస్తాను అన్న వాళ్ళు చాలామంది ఉన్నారంట. కానీ పౌలు నీడబడి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, పౌలు నడికట్లు పట్టుకుని బాగుపడిన వాళ్ళు ఉన్నారు, పౌలు వస్త్రం పట్టుకుని బాగుపడిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కానీ పౌలుకి ఏం లేదు. ఏం లేదు అమ్మా? చెప్పాలి. పౌలుకి ఏం లేదు చెప్పాలండి. కంటికి స్వస్థత లేదు. బ్రహ్మం ద్వారా అనేక కార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఆయన మాత్రం 50 సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా ఆయనకి ఏం లేదు. ఆయన కూడా స్వస్థత లేదు. ఏ విషయంలో? కడుపు నొప్పి. 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కడుపు నొప్పి అది. 7 సంవత్సరాలకు వచ్చే కడుపు నొప్పితో 3 నెలలు బాధపడేవాడంట. ఎంత చచ్చిపోయిన వాళ్ళు లేపబడ్డారు ఆయన పరిచర్యలో. అనేక మంది బాగుపడ్డారు, స్వస్థత పొందుకున్నారు. కానీ అతనికి స్వస్థత. హల్లెలూయా. పౌలుకు కూడా ఏం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేమాకి ఇంకో కారణం ఏంటి? అందరి కళ్ళు బాగు చేసేస్తాడు, ఈయన కళ్ళు మాత్రం. అందరికీ మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి, ఈయనకి మాత్రం ఒక అంగి. నేను వారానికి 4-5 మారుతుంటాను. ఈయనతో ఈ అంగీతో మాత్రం ఒక కోటానికి వెళ్ళాను, మళ్ళీ అదే అంగీతో ఇంకో కోటానికి కూడా తీసుకుపోతున్నాడు. ఈయనకి ఏంటో అంగీలు మార్చుకోలేకపోతున్నాడు. పోనీ ఇవ్వచ్చు కదా, అంగీలు ఇవ్వచ్చు కదా. ఏమంటే ఉన్నవాడు ఇవ్వచ్చు కదండి. దేవుడు ఏమన్నాడు? నీ దగ్గర 2 ఉంటే ఒకటి ఇచ్చేయమన్నాడు. మరి ఇతనికి అన్ని అంగీలు ఉన్నప్పుడు పౌలుకి ఇవ్వచ్చుగా. డబ్బు కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుంటూ కూర్చుంటారు. దేవుని పరిచయం మాత్రం వాడరు. దండం పెట్టుకుంటూ గుడ్లెట్టదు అది. పరిచర్యకి ఎత్తే ఆయన డబ్బులు ఇస్తాడు. ఆయన చప్పట్లు కొడతారు ఇప్పుడు. హల్లెలూయా. అతని కళ్ళు ఎందుకు జబ్బు పడ్డాయి? అతడు పరలోకంను చూసినప్పటి నుండి తన కళ్ళు జబ్బు పడ్డాయి. హల్లెలూయా. ఆయనను 3 సార్లు ప్రార్థించాడంట. ఎన్నిసార్లు? ఆయన వాటికి స్వస్థత ఇవ్వలేదు. కారణం ఏంటి? ఆయన అన్నాడు, నా కృప నీకు చాలును. ఏమన్నాడండి అమ్మ? చెప్పాలి ఒకసారి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 2 కొరింథీయులు 12:7. త్వరగా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చింపపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చించిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడును. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువుకు వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అత్యపడుదును. నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడును.
అందరికి అర్థమవుతుందా? నేను ఎప్పుడు బలహీనో ఇప్పుడు అంటే నేను హెచ్చింపుపోకుండా నిమిత్తం. అంటే పౌలు ఏమంటున్నాడు? నేను హెచ్చింపబడకూడదు. నాకు అగ్ని దర్శనం వచ్చేసింది, నాకు ఈ దర్శనం వచ్చేసింది, నాకు ఆ కళ వచ్చేసింది, నాకు ఈ కళ వచ్చేసింది, నేను బాగు చేత వాళ్ళు బాగుపడ్డారు, నేను బాగు చేత వీళ్ళు స్వస్థత పొందుకున్నారు, నేను ప్రార్థిస్తే వీళ్ళు కార్యాలు జరిగాయి అని హెచ్చింపబడకుండా అతని కన్నులకు దేవుడు ముళ్ళెట్టాడంట. అమ్మా చెప్పండి అమ్మా, నీకు ముళ్ళు ఉందా? ఇక్కడ ముళ్ళు లేని వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. ముళ్ళు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ముళ్ళు లేని వాళ్ళు చేతులు ఎత్తండి అన్నాను. ముళ్ళు ఎవరికి లేవా? అందరికి ఉన్నాయా? అందరికి ఉన్నాయా? నాకు ముళ్ళు ఉన్నది అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మీ జీవితంలో ముళ్ళు లేదా? కొంతమందికి చెప్పుకునే రోగాలు, చెప్పుకోలేని రోగాలు, ఇవన్నీ ముళ్ళులే. అయితే పౌలుకి కండ్లు జబ్బు ఉన్నది. ఈ కండ్లు జబ్బు అతని స్వస్థపరచబడడానికి కాదు, అతను హెచ్చింపబడకుండా ఉండు నిమిత్తము దేవుడే సాతాను దూతకు అప్పగించాడంట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అయినను దేవుడు ప్రార్థించాడా? ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఈ నాలో ఉన్న బలహీనత ప్రభువా తీసే ప్రభువా, షుగర్ని తీసే ప్రభువా, బీపీని తీసే ప్రభువా, ఈ జబ్బుని తీసే ప్రభువా, ఆ జబ్బుని తీసే ప్రభువా, ఇది ప్రభువా అది ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు దేవుడు? చెప్పాలండి. ఏమంటున్నాడు? నా కృప నీకు. మరి చెప్పగలవా నువ్వు? ఆయన కృప ఎంతమంది కావాలి? ఆయన కృప మనకు ఉంటే మనకి ఎంత కష్టమైనా సరే అది మనం సంతోషంగా భరిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనో చెప్పాలి అందరూ కూడా ఆ మాట. నిన్ను కొన్ని శక్తులు బలహీనపరుస్తున్నాయా? బలహీనపరుస్తున్నాయి, కానీ నిన్ను బలపరచువాడు ఒకడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నీ శరీరంలో ఏదైనా బలహీనత ఉందా? భయపడకో. ఏ రోగమైనా భయపడకో, కానీ నా కృప నీకు చాలా అంటున్నాడు. ఎందుకంటే స్వస్థపరచు యెహోవా నేనని చెప్పాడు. ఒకవేళ దాని ద్వారా వెళ్ళిపోలేమో, వెళ్ళిపోయే సమయం వస్తే వెళ్ళిపోవడానికి రెడీయేనా? ఎంతమంది రెడీగా ఉన్నారు? మనం సిద్ధపడితేనే వెళ్తామండి. సిద్ధపడకపోతే పడు కష్టాలు అంటారు. పీటర్ గారు సిద్ధపడ్డారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా చక్కగా తీసుకెళ్ళిపోయారు. ఆయన అనుకునేవాడిని, ఆయన కారు వస్తే చాలు, అయ్య బాబు నా ఇంటికి పాస్టర్ గారు కారు వచ్చింది అలా అనుకునేవాడిని నేను. అంటే ఆయన కారు లేకపోతే ఆయన గౌరవించలేనా? అలా కాదు, నా ఇంటికి ఒక కారు మీద ఒక సేవకుడు వచ్చాడంటే నాకు గొప్ప. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుందండి? కానీ ఆ కారులో తిరిగిన వ్యక్తి, కారు అయితే భూమి మీద ఉంది, కారులో తిరిగే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఆయన దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. కార్లు భూమి మీద విడిచిపెట్టాలి, బళ్ళు భూమి మీద విడిచిపెట్టాలి, అన్ని భూమి మీద విడిచిపెట్టాలి, కానీ నిన్ను మాత్రం కడ వరకు నడిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి దేమ ఏం చేస్తున్నాడు? పౌల్లో కొన్ని చూస్తున్నాడు కదా. ఈ కంటి జబ్బోడు పోగొట్టుకోలేదు, అందరినీ బాగు చేస్తున్నాడు. ఆమె దేవుని స్తోత్రం. అంగీ ఒకటే ఉంది పేదవాళ్ళకు ఉన్నట్లుగా, నా దగ్గర బోళ్ళు అంగీలు ఉన్నాయి, అదొక కంప్లీట్గా పెట్టుకున్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, దేమకున్న స్థితి మరియు అర్హతలు చూడండి. ఆయనకి ఉన్నత సామర్థ్యము, సంస్కృతి, చదువు కలిగిన వాడు. ఈ దేమ అనేక దుస్తులు మార్చుకొనగల సంపన్నుడు. ఇతరులు ఏదో పొరపాటు ఉంది, తమ కండ్లను పెరికియగల ఎందరో స్నేహితులు ఇతడు కలిగి ఉండి ఇంత పేదరికం ఎందుకున్నాడు? అంటే పేదరికంలో ఉండడం కూడా తప్పేనా అమ్మా? దేమ దృష్టికి పౌలు ఎలా ఉన్నాడు? మరి ఒకప్పుడు అతను పౌలు ఎలా ఉంటాడు? గుర్రం మీద తిరిగి జనాలని చంపుకుంటూ, క్రైస్తులను ఆరాధించుకునే వాళ్ళందరినీ కొట్టుకుంటూ, తిట్టుకుంటూ జైల్లో వేయించినవాడు, స్తెఫను మరణానికి కారణమైనవాడు, అంత అధికారం కలిగి ఉండి కూడా క్రీస్తు కొరకు ఏమీ లేనివాడుగా ఈ లోక భోగములన్నీ పెంటగా ఎంచుకున్నాడు. ఆమేన్ ఆమేన్. మనం పెంటగా ఎంచుకుంటామా? అసలు ఈ లోక సౌందర్యం, ఈ లోక ప్రతీదిగా నువ్వు పెంటగా ఎంచుకుంటే అసలు మ్యాచింగ్లు కూడా చూసుకోమంట. ఈరోజు మ్యాచింగ్లు ఇలా అంటున్నాను ఏమనుకోద్దు, మన సహోదరులు మంచోళ్ళండి, మిమ్మల్ని దేవుడు బహుగా దీవించును గాక. మ్యాచింగ్ లేకుండా వస్త్రాలు వేసుకున్న వాళ్ళని దేవుడు దీవించును గాక. అంటే మ్యాచింగ్ అంటే ఒక్కోసారి అండి
మేము బట్టలు ఆ, మా ఓడు ఉన్నాడండి, ఆడనే పెట్టుకుంటాను. ఎందుకంటే ఎవరినన్నా మళ్ళీ నన్ను తిడతారు కదా. ఆడికి ఏదైనా జత కొన్నాం అనుకోండి, ఆ జత మీద షర్ట్ వేస్తే ఆ ప్యాంటే వేస్తాడు. మీకు అర్థమైందండి? ఆడు చిన్నోడు కదండి, ఆడికి అర్థం కాలేదు. ఇప్పుడు మనం జత కొన్నాం, ఆ జత మీదకి ఈ షర్ట్ మీద ఉన్న ఆ ప్యాంటే కావాలి నాకు, ఆ ప్యాంట్ అప్పుడే వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే సరుపులో ఎడుతుంది. ఆడికి తెలియదు, ఆడు చిన్నోడు, ఆడు వయసుకు రాలేదాడు. కానీ మనం వయసుకు వచ్చిన వారం, నిజమేనా? దేవుణ్ణి ఆరాధించడానికి బట్టలు వెతుక్కుంటాం మనం. కొన్ని ఉన్న వస్త్రాలు ధరించుకుని దేవుని తొందరగా ఆరాధించడానికి వెళ్దామని ఆలోచించాం. నేను అదే కట్టుకోవాలనుకున్నాను, దాన్ని తీసుకెళ్ళి ఏం చేసింది? సర్ఫ్లో పెట్టేసింది. అమ్మ వింటున్నారా? ఏమున్నా లేకపోయినా మ్యాచింగ్ చూడొద్దు. ఇప్పుడు మనం ఎవరితో మ్యాచ్ అవ్వాలి? మ్యాచింగ్ ఎలా అంటున్నాను ఏమనుకో సహోదరులారా, బయట అలా ఉందండి పరిస్థితి. మ్యాచింగ్ జాకెట్ లేకపోతే మ్యాచింగ్ చీర కూడా కట్టరు, అవునా కదా? మ్యాచింగ్ షర్ట్ ఉన్నప్పుడు ఆ మ్యాచింగ్ ప్యాంట్ లేకపోతే కూడా వేసుకునే పరిస్థితి లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? మనం మ్యాచ్ అవ్వాల్సింది ఎవరికి? దేవునితో నువ్వు మ్యాచ్ అయినప్పుడు మ్యాచింగ్లు చూడవు, గబగబా ఏది ఉంటుంది వేసుకుని వచ్చేస్తావు. చప్పట్లు కొడతారు ఇప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, అతడు 10,000 మందికి ప్రసంగించిన, పౌలుకి కన్నులు పెరిగిచ్చే వాళ్ళు ఉన్నా పౌలు అది కోరుకోవట్లే. పౌలు కోరుకునేది ఏంటంటే, నన్ను నడిపించేవాడు, నన్ను బలపరచేవాడు దేవుడు మాత్రమే, ఆయన యందు నేను అతిశయపడతాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పౌలు అంటున్నాడు, తిమోతి అలెగ్జాండర్ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఆడు ఎలా అంటాడు? కంచరగాడితే చాలా డేంజర్, నన్ను అనేక మార్లు చాలా ఇబ్బందులు పెట్టాడు, ప్రభువు అతనికి తీర్పు తీరుస్తాడని చెప్పాడు. ఏమన్నాడండి? ప్రభువు అతనికి ప్రతిఫలం ఇస్తాడు అన్నాడా లేదా? అంటే అంతగా పౌలు ఏమైపోయాడు? నలిగిపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా పౌలు ఎందుకు ఎందుకు పౌలుని విడిచిపెట్టాడో? ఎందుకంట తన కండ్లు కూడా బాగు చేసుకోలేడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఎందుకండి చెప్పండి అమ్మా. పౌలుకు ఒకే వస్త్రం ఉంది, ఇంకా కళ్ళు బాగు చేసుకోలేకపోయాడు, ఇంకా అతడు ధనవంతుడు కాదు, స్త్రీ బోధలు చేస్తున్నాడు, స్త్రీ బోధించకూడదని చెప్తున్నాడు. ఇంకేంటి? ఆయనకి నచ్చని కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవ్వండి, ఇవి వాక్యానికి భిన్నమైనవా, మంచివా? మంచియే, కానీ దేవదృష్టికి ఎలా కనబడుతున్నాయి? పౌల్లో ఉన్న భేదాలుగా కనబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, అలెగ్జాండర్ అన్నవాడు ఒక కమ్మరివాడు అండి. కమ్మరి పని చేసుకుంటారు తెలుసండి? కమ్మరివాడు కమ్మరి పని చేస్తారు కదా. అయితే ఆ కమ్మరివాడు అతని యొద్దకు వచ్చుట మనం కనుగొందాము. అతడు ఒక పనికిమాలిన వాడు, మరియు అతడు క్రైస్తవును దేశించాడు. అతడు తాను చేయగలిగిన కీడు పౌలుకు చేసెను, పౌలు చెరసాల్లో వేయించాడు, అతన్ని గూర్చి జాగ్రత్త పడుమని తిమోతికి హెచ్చరిక చేశాడు. హల్లెలూయా. మరి దేమ ఎలాగన్నాడంట? ఓ దేవా, జనులు దాన్ని విందురుగాక తనతో వివాదపడినందుకు ఒకరిని గుడ్డితనంతో మొత్తిన ఒక అతన్ని ప్రక్కన ఇక్కడ దేమ నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. పౌలు ఏం చేశాడంటే, ఒకసారి మన ముగింపులోకి వచ్చి ఉన్నాం. పౌలు ఏం చేశాడంటే ఒక అతన్ని గుడ్డితనంతో మొత్తాడంట. ఇతన్ని ఎందుకు గుడ్డితనంతో మొత్తలే? అర్థమైందా? అర్థమైందండి? ఎంతమందికి అర్థమవుతుంది? ఇతన్ని ఎందుకు గుడ్డితనంతో మొత్తలేదు? దేవుని స్తోత్రం. ఒకప్పుడు పౌలు గుడ్డితనంతో మొత్తాడా? మరి ఇప్పుడు ఎందుకు మొత్తలే? ఏంటి కారణం? ఏదో జరిగింది, పౌల్లో శక్తి తగ్గిపోయింది, పలుకుతుంటే జరగట్లే. బాగుంది కదా కారణం. ఒకసారి ఆ వాక్యం చూద్దామా? పౌలు ఎవరిని గుడ్డితనంతో మొత్తాడో. నిజమేనండి? మీ అందరూ తెలుసుకోవాలని ఆశ ఉందా వద్దా? తెలుసుకోవాలని ఆశ ఉందండి. దేమ విడిచిపెట్టడానికి కారణాలకు చెప్తున్నానండి. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యము, ఇది మొన్న అక్కడ చెప్పాను నేను, కానీ ఇక్కడ మీకు చెప్పలేదు. నేను దాన్ని చెప్పి ఈరోజు వాక్యాన్ని ముగిస్తాను. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం.
చూసారా? 6వ వచనం నుంచి చదువుతాను. 13:6. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పోవు పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారెడివాడును, ఎవరంటండి? గారెడివాడును అబద్ధ ప్రవర్తన బర్యేసు. అమ్మ ఎవరంట? అంటే యేసులో అంతా ఎంతమంది ఉన్నారు బైబిల్లో? చాలామంది ఉన్నారు. యేసు యేసు అని అంటున్నావు, ఏ యేసుని పిలుస్తున్నావు నువ్వు? మరి అంత్యక్రీస్తు కూడా యేసే. అందుకే మనకు ఒక పూర్తి పేరు కలదు, ఆయన నామమే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, గారడివాడును అబద్ధ ప్రవర్తన బర్యేసు అని ఒక యూదుని చూచిరి. అతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. ఎక్కడున్నాడంట? సెర్గి పౌలు, అతని పేరు సెర్గి పౌలు అని అతని యొద్ద ఉన్నాడు. అయితే అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరును. ఎవరినని పిలిచాడండి? బర్నబా కాదండి, బర్నబా మరియు పౌలుని పిలిపించి దేవుని వాక్యం వినగోరును. అయితే ఎలుమా ఆ అధిపతి విశ్వాసము నుండి తొలగింపవాలని ప్రయత్నం చేసి వారిని ఎదిరించును. ఎలుమా అంటే ఎవరనుకోను? ఎలుమా అంటే గారడివాడు. గారడివాడు ఎవరు? ఎలుమా ప్రవక్త అయిన బర్యేసు. ఎంతమందికి అర్థమవుతుంది? వీడు ఏం చేస్తున్నాడంటే, ఎక్కడైతే అధిపతి దగ్గర పనిచేస్తున్నాడో ఆ అధిపతి అనుకుంటాడంట, ఈ పౌల్ని పిలిపించండి, నేను వింటాను, వారి విశ్వాసం ఏంటో తెలుసుకుంటాను అంటే ఈ యొక్క ఎలుమ అన్నవాడు, ఈ గారడవాడు వారి యొక్క విశ్వాసాన్ని చెడగొట్టాడంట. ఏంటి? విశ్వాసం చెడగొట్టేవాడిని ఏం చేయొచ్చు ఇప్పుడు? అమ్మా, మీ అందరికీ అర్థమవుతుందా? విశ్వాసము చెడగొట్టాడు అక్కడ. ఎవరి విశ్వాసం? ఆ అధిపతి యొక్క విశ్వాసాన్ని ఏం చేశాడు? చెడగొట్టాడు. అందుకు పౌలు అన్నాడంట, పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతని తేరు చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా? ఏం చేశాడు అతడు? ఏ మార్గాలు? ప్రభు మార్గాలు, ప్రభు వాక్యాలు, విశ్వాసాలు చెడగొట్టాడంట. ఈ చెడగొట్టిన కారణాన్ని బట్టి ఏమనంటే, నీవు ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుండా ఉండు అని చెప్పెను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మిన గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపించరా అని వెతుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం విని విశ్వసించాలనుకున్నాడు ఎవరో అధిపతి. ఈడేం చెడగొట్టాలనుకున్నాడు. బర్యేసు అనే వ్యక్తి చెడగొట్టాలనుకున్నాడు. చెడగొట్టాలనుకున్నవాడు ఏం చేశాడు? వాడు కన్నులు పోగొట్టుకున్నాడు. జాగ్రత్త సుమి. దేవుని వాక్య క్రమని విశ్వాసం ఎవరైనా, మీ ఇంటి వారు కానీ ఎవరైనా ఈ వాక్యాన్ని విశ్వసించినప్పుడు నువ్వు ఆటంకం కలిగిస్తున్నావేమో, ఆ బర్యేసుకు పట్టిన గతే మనకు కూడా పడుతుంది. ఎవరు నువ్వు ధిక్కరిస్తున్నావు? పరిశుద్ధాత్మను. అందుకే నీ కుటుంబం ఎదుగుదల లేదు, నీ కుటుంబంలో విశ్వాసం లేదు, నీ కుటుంబంలో ఆటంకాలే ఎన్నడూ ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతున్నాయి? రక్షణ పొంది వారిని ఆటంకపరచవద్దని చెప్పాడు బైబిల్లో. విశ్వాసం ఉంచి వారిని ఆటంకపరచొద్దని చెప్పాడు బైబిల్లో. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఇప్పుడు ఆటంకపరిచేవాడి పరిస్థితి ఏమైంది? అతడు గుడ్డివాడైపోయాడు, సూర్యునికి చూడలేని పరిస్థితి వచ్చింది. కానీ అధిపతి ఏం చేశాడు? ఆ జరిగిన సంఘటన చూచి ఆ ప్రభు యొక్క బోధ మీద విశ్వాసం ఉంచి అతడు ప్రభు నందు విశ్వాసం ఉంచాడంట. ఇది గొప్ప విషయం కదండి. ఆమేన్, 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 ఆమేన్. ఈ విషయం ఎవరు చూశారు? దేమా చూశాడు. దేమాకు తెలుసు. మరి అక్కడ కంచరవాడు అయినా ఎవరు? అలెగ్జాండర్. లక్షలు పెట్టుకోవద్దు. ఈ అలెగ్జాండర్ మరి పౌలుని చాలా హింసించాడు, బాధ పెట్టాడు. మరి పౌలు ఒక మాట కూడా అనలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అతన్ని అనుమతించాడేమో, నేను వెళ్ళిపోయే సమయం అయింది, నేను వెళ్ళిపోతాను, కూరమైన తోడేళ్ళు వస్తాయని చెప్పాడు. అతడు మన విశ్వాసాన్ని చెడగొట్టలేదు, కానీ నన్నే
అతడు చెడగొడుతున్నాడు కనుక దేవుడే అతనికి ప్రతిఫలం ఇచ్చినని చెప్పాడు. ఏమండి, దేవుడు ఏమైనా చెప్పకుండా ఏమైనా చేయగలడా? దేవుడే అన్నాడు, నా తండ్రి ఏది చేయటం నేను చూచినో అది నేను చేస్తున్నాను. పౌలు కూడా అదే అన్నాడు, నా తండ్రి ఏం చెప్పకుండా నేను ఏది చేయలేను. దేమంటున్నాడంట, ఇదిగో ఆ అలెగ్జాండర్ను అప్పుడు అక్కడ ఆ కచ్చర ఏంటది బర్యేస్ అన్నవాడిని నువ్వు గుడ్డివాడిగా చేసావు కదా, వీడిని కూడా చేసే అంటే అది నా పని కాదని అంటాడు. అంతమందికి అర్థమవుతుంది. ఈ కాలప్రవక్త దగ్గరికి ఒక చివరి మాట, ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడంట, అతడు రోగంతో లేడు, బాగానే ఉన్నాడు. ప్రార్థన కార్డు తీసుకుని లైన్లో వచ్చి అందరికీ ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరుగుతూ ఉన్నాయి, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి అంటున్నాడంట, నన్ను బాగు చేయని అడుగుతున్నాడంట. ఏంటి ఏమంటున్నాడు? ఇతనికి ఏమీ లేదు. ప్రవక్త అన్నాడు, అసలు నీకు ఏమీ లేదయ్యా, నువ్వు వెళ్ళు అన్నాడు. నాకేమి లేకపోవడం ఏంటి, నాకు జబ్బు ఉంది, ఇదిగో నేను డాక్టర్ నుండి తెచ్చిన కాగితం ఉంది, ఇదిగో చూసుకో, నాకు జబ్బు ఉందని చెప్పాడంట. ఏమీ లేదయ్యా, ఏమీ లేదు. చేయి పట్టుకుని చూసినప్పుడు ఏం కావాలి ఆయనకి? ప్రకంపనలు రావాలి. ఆ చేయి పట్టుకుని చూసినప్పటికీ ఆయనకి జబ్బు లేదు, నిజంగా వాస్తవంగా జబ్బు లేదు. డూప్లికేట్ కాగితం తెచ్చుకుని నాకు జబ్బు ఉందని పుట్టించుకుంటున్నారు కదా. గుడ్డోలు కాకపోయినా గుడ్డోలు అని కాగితాలు చేయించుకోవట్లేదా? కాలు చేయి బాగున్నా కాలు చేయి లేదన్నట్టు కాగితాలు చేయించుకుంటారు. చెప్పండి అమ్మా. అలాగే ఒక కాగితం తెచ్చుకుని వచ్చాడంట, ఇగో పలానా రోగం ఉంది నాకు అని వచ్చినప్పుడు అతడు ప్రార్థన చేయనప్పుడు మరి ప్రవక్త అన్నాడంట, నీకు ఏ రోగం లేదు, వెళ్ళిపో అన్నాడంట. వెళ్ళిపో అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు, డాక్టర్లు చెప్పింది అబద్ధమా, నువ్వు చెప్పేది అబద్ధమా అని ప్రజల ముందు ఆ ప్రవక్త గారి పరువు తీసేద్దామని ప్రయత్నం చేశాడు. అక్కడ అన్నాడంట ప్రవక్త, నువ్వేదైతే కోరుకుంటున్నావో అది నీకు కలుగును గాక అని ఆ మాట అన్నాడు. తర్వాత తను ఏదైతే కాగితాన్ని తీసుకొచ్చాడో అదే కాగితపు జబ్బును అతడు కలిగి ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని దగ్గర మనం ఆటలాడకూడదు. ఇది దేవుని సన్నిధి, ఇది పరిశుద్ధాత్మ నిలిచే స్థలం. ఇక్కడ దేవుడు ఆ యొక్క ప్రతినిధులు ఉన్నారు, దేవుని కొరకు ఆరాధించేవారు ఉన్నారు, దేవుని పని కొరకు వెయిటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, నిజమేనా? ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. ఆటలాడకూడదు. ఇది దేవుని సన్నిధి కదా, దేవుని సన్నిధి కొరకు ప్రార్థిస్తారు. ఎంతమంది ఆ ధ్యామ లాంటి ఆలోచన పక్కన పెడతారు. నీ సేవకుడికి ఏముండాలని కోరుకుంటున్నారు? అవునా? నీ సేవకుల నుండి ఏమి రావాలని కోరుకుంటున్నారు? మరి ఒకవేళ దేవుడు నాకు కారు ఇచ్చాడు అనుకోండి, నేను ఇచ్చింపబడకుండా నిమిత్తం నాకు ఒక ముళ్ళు ఎడతాడు దేవుడు. అవునా కదా? పౌలు కూడా అన్నాడు కదా, నేను హెచ్చింపబడకుండా నిమిత్తం నాకు ముళ్ళెట్టాడు. ముమ్మారు ప్రార్థించాను, దేవుడు ఏమన్నాడు, నా కృప నీకు చాలు. మరి అలాగే ఒకవేళ నేను బలహీనే, నాలో ఏదో సమస్య ఉండొచ్చు, కానీ నా బలహీనతలను మీరు ఏం చేయకూడదు, అమ్మా చెప్పాలి. నేను బాగు చేసుకోలేకపోతున్నాడు, ఈయన స్వస్థత పొందలేకపోతున్నాడు, మనల్ని ఏం బాగు చేసేస్తాడు అనుకుంటే ఒకటి గుర్తించుకో, నీ విశ్వాసమే. ప్రవక్త నుండి ఒక వ్యక్తి జరిగిన సంఘటన, తన అసలు విశ్వాసం లేదు, తన తల్లికి విశ్వాసం ఉంది, ప్రార్థన వరుసలో ఉండి ఆమె స్వస్థత పొందుకున్న అంశము ఈ వ్యక్తి చూశాడు. ఈ వ్యక్తి చూడగానే అతడు అనుకున్నాడంట, ఇదేంటి అసలు నడవలేంది, ఎలా నడుస్తుంది, ఎలా సాధ్యం ఇది అని ఆశ్చర్యపోయాడంట. నిజమేనా అమ్మా చెప్పండి అమ్మా. అక్కడ అధిపతి ఆశ్చర్యపోయినట్టు ఇతడు ఆశ్చర్యపోయాడంట. అప్పుడు దేవుడు హృదయంలో ఒక ప్రేరేపణ ఇచ్చాడంట, నువ్వు ఒక $5,000 అతనికి ఇవ్వాలి. ఎవరికి? బ్రహ్మంకి ఇవ్వమని, ప్రవక్తకి ఇవ్వమని. అతను ఏం చేశాడంటే వెంటనే చెక్ తీసుకుని ఆ చెక్ మీద $5,000 తీసుకొచ్చి ప్రవక్తకి ఇచ్చాడంట. ఎందుకు అని అడిగాడంట. ఎందుకనంటే, ఇదిగో నడవలేని నా తల్లిని నడిపించేటట్లు నువ్వు చేసావు అని అనగానే ప్రవక్త అన్నాడంట, ఆ చెక్కు తీసుకుని అందరి ముందు ఇలా చింపాడు. $5,000 చెక్కుని చింపి అన్నాడంట, మీ అమ్మగారిని బాగు చేసింది నేను కాదు, నేను ఆమెను స్వస్థపరచలేదు, స్వస్థపరచేవాడు దేవుడు మాత్రమే. అతను వాస్తవంగా బ్రహ్మంకి ఏదో సాయం చేయాలనుకున్నాడు, కానీ చేయాల్సింది ఎవరికి? సహాయం బ్రహ్మంకే, కానీ కానుక ఎవరికి ఇవ్వాలి?
ఇదిగో నీకు ఇస్తున్నాను, నీకు ఏం కావాలో తీసుకో, ఇదిగో $5,000 ఇస్తున్నాను, చేసుకోను అంటే అందరి ముందు చెప్పాడు. ఈరోజు సేవకుడికి ఇచ్చేది ఏంటంటే కానుక, అది దేవుని కానుక. ఆమేన్. అలా దేవుని పరిచర్యకు సహకరించండి. మీరు అనవసరమైన కారణాలను బట్టి సేవకుని విడిచిపెట్టద్దు. ఏదైనా బలమైన కారణం ఉండాలి. ఏంటది? వాక్యంలోనే తప్పిపోయి ఉండాలి, లేదా వాక్యాన్ని సరిగ్గా బోధించలేకపోయి ఉండాలి, లేదా అక్కడ ఏదో పరిస్థితులు బట్టి మనం దూరం అవ్వాలి. అంతేగాని కారు లేదనో, మనకి చర్చిలో ఏం లేదు, సోఫాలు లేవనో, మంచి మంచి చైర్స్ లేవనో మీరు దేవుని సన్నిధి దూరం అయితే ఎవరు నష్టపోతారు? నిజమేనా? దేవుడి మాటలు మీ హృదయంలో దీవించుగాక. దేవుడి మనల్ని దీవించుగాక.